మావయ్య ఎలా ఉన్నారు? చావు కోసం ఎదురు చూస్తున్నాను బాబు. మావయ్య ఏమైంది? ఓహో, ఈ సంక్రాంతికైనా నా మనవడు వస్తాడా? నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను మావయ్య. నాన్న పోనీ నేను చస్తే గాని వాడు రాడంటే చెప్పండి, చచ్చిపోతాను. మీరు అలా మాట్లాడకండి నాన్న. వాడిని ఎలాగోలా కన్విన్స్ చేసి నేను పంపిస్తాను. నాకు తెలుసమ్మా వాడిని మాట వింటాడని. మీరు జాగ్రత్త నాన్న. ఉంటాను తల్లి. ఇప్పుడు వస్తాడు చూడు. నాన్న బాధ ఎప్పటికి అర్థం చేసుకుంటాడో ఏంటో వాడు. ఈ సంక్రాంతికి ఎలాగైనా వాడు అక్కడికి పంపించాలి. ఇంతకీ వాడు ఎక్కడ? ప్రియాని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. Merry Christmas, my dear children. This is for you. And this is... చిన్నప్పుడు శాంటా క్లాస్ నాకు ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చినా ఏదో ఒక మంచి జరిగేది. My child. Merry Christmas. థ్యాంక్ యూ శాంటా. మెరీ క్రిస్మస్. God bless you. చాలా సంవత్సరాల తర్వాత శాంటా క్లాస్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అంటే ఈరోజు నాకేదో మంచి జరుగుతుంది. మిస్టర్ రావ్, ఎస్, థ్యాంక్ యూ శాంటా. మిమ్మల్ని రావు గారు పంపించారా? అవునండి, రావు గారికి పంపించారు. లెట్స్ గో. యా. ఏమండి, ఏమైందండి? నా హ్యాండ్ బ్యాగ్ పోయిందండి. అందులో నా ఫోన్ కూడా ఉందండి. పాస్పోర్ట్ లేదు కదా? పాస్పోర్ట్ నా దగ్గరే ఉందండి. అది పోయిందని టెన్షన్ అవ్వకండి. ఇదేనా మిగిలిందని రిలాక్స్ అవ్వండి. ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్. అయినా మనం ఫస్ట్ టైం కలిసాం, ఇలా జరిగింది, ఎప్పటికీ మర్చిపోలేం. ఇలా పాజిటివ్ గా ఆలోచిస్తే ఎక్స్పీరియన్స్లు మిగులుతాయి. ఫోన్. యా, థ్యాంక్ యూ. హలో. చెయ్, ఇక్కడ ట్రైన్ టెర్మినల్ దగ్గర పెద్ద గొడవ జరుగుతోంది. ఇస్ ఇట్? ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే, ఐమ్ కమింగ్. ఏమండి, మధ్యలో చిన్న ఇష్యూ, చూసుకుని వెళ్దాం. ఓకే ఓకే. స్టాప్ ఇట్. ఇంకా మాట్లాడమంటే చెప్పు తీసి కొడతాను. సెండ్ ఆఫ్ ఇవ్వడం, స్టేషన్ రమ్మని మెసేజ్ పెట్టడం సిగ్గులేదే? ఫస్ట్ నువ్వు మెసేజ్ పెట్టావని నేను పెట్టాను. ముందు నువ్వే పెట్టావు. నువ్వే పెట్టావు. నువ్వే పెట్టావు. నువ్వే పెట్టావు. నువ్వే పెట్టావే. నేను పెట్టాను. నువ్వెందుకు పెట్టావా? నువ్వు రోజు తాగేసి శీలా నాకు ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు అని ఏడుస్తుంటే నీ ఫోన్ నుంచి నేనే పెట్టాను. నువ్వు నా కోసం ఏడుస్తున్నావా? ఏ, నువ్వు మాత్రం వాడి కోసం ఏడవట్లేదా? ఏంటి ఇది కూడా నా కోసం వెయిట్ చేస్తుందా? బావా, మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్న ఈగో ప్రాబ్లం, అది తీసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. శీలా సారీ చెప్పు. సారీ. ఐఎమ్ ఆల్సో సారీ. పర్లేదు లేవే. Go, go. అదెంత పని బా. నువ్వు రావే. లవ్ యూ రా. లవ్ యూ టూ. ఎవరైనా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయడం నాకు అలవాటు. ఇద్దరిని కలపాలనే నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. ఐఎమ్ ఇంప్రెస్డ్. బా, ట్రైన్ కు 3 hours లేట్ అంటరా. ఎక్కడ వెయిట్ చేస్తాడు? వాటర్ కరెంట్ పెగలు ఉంది, వేసేస్తాను. పద పోదాం. రేయ్, ఇలాంటప్పుడు నీ బ్రెయిన్ ఫ్రిడ్జ్ లో పెట్టి నా బ్రెయిన్ తో ఆలోచించు. ఇప్పుడే ప్యాచ్ అయింది, దాని ప్లాంట్ కింద కన్వర్ట్ చేసి ఫ్రూట్స్ ఎంజాయ్ చేయరా. నేను ఫ్రూట్స్ తిన్నగా. తాను తింటే తెలు, మరి మా ఫోన్ చేస్తే మనం ఆఫ్ చేస్తాం. నేను చంపేస్తాను. చంపేరా? ఇలా? ఏంటి 3 hours వెయిట్ చేయాలా? నా వల్ల కాదు, నాకు బోర్ కొడుతుంది. బోరా? ఎప్పుడైనా మీ లైఫ్ లో రివైండ్ చేసుకుని హైలైట్స్ ఏంటని చూసుకుంటే ఈ 3 hours 3D లో కనిపిస్తాయి. రియలీ? యా, బట్ కండిషన్స్ అప్లై. ఈ 3 hours మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే చూడాలి. అప్పుడే మీకు ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. బై ద వే, ఐమ్ షై. ఐఎమ్ మీరా. నిజంగానే నీతో ఉంటే టైం తెలీదు. యూ ఇంప్రెస్డ్ మీ అ లాట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఇక్కడ ఉండే 5 days నా కోసం టైం స్పెండ్ చేయగలరా? మై ప్లెజర్. థ్యాంక్ యూ. ఇదేనండి రావు గారి ఇల్లు. రేయ్, మ్యామ్ లగేజ్ తీసుకురా. నాకు డిక్కి తిడు రాదు. ఇంతవరకు పేపర్ చేస్తున్నాడు బా. కరెక్టేవా? ఇంత లేట్ క్యాచ్ చేసావేంట్రా? అంత ఫాస్ట్ గా కరెక్టేవా? టైం రా, మన టైం బాగుంటే అన్ని అలా కలిసి వచ్చేస్తాయి. ఈ 5 days లో నా అమ్మాయిని టోటల్ గా ఫ్లాట్ చేసి ఇక్కడే పర్మనెంట్ గుండి పెళ్లి చేస్తాను చూడు. ఆల్ ది బెస్ట్. లగేజ్ తెచ్చి ప్లీజ్ కమ్. షూర్. ఇతను ఎప్పుడు మీతోనే ఉంటాడా? యా, దిష్టి తగలకుండా. ఏమండి, బయట జరిగింది ఏది లోపల చెప్పకనే. హలో, ఆ? నా దగ్గర సీక్రెట్ దాచడం అంటే స్విస్ బ్యాంక్ లో బ్లాక్ మనీ దాచినట్టే. అవునా? హా. అయితే సూపర్. సూపరే. మా ఏమంటాడు చూసుకోండి. కోపంగా చూస్తున్నారే, ఆయనే మా డాడీ. లేట్ గా వచ్చాం కదా. సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, 8 languages మీద కమాండ్. కానీ ఇంట్లో అందరు తెలుగులోనే మాట్లాడానండి మ్యాన్. నవ్వుతూ వస్తుందే మా మమ్మీ, కొత్తగా వచ్చారు కదా, హౌస్ వైఫ్, ఎక్సలెంట్ కుక్. మా అందరిని ఫీడ్ చేసి తను స్లిమ్ అయిపోయింది పాపం. కాఫీ. రవి ప్రకాష్ మా పెద్ద బావ, రాజేష్ వాళ్ళ అన్నయ్య. డాడీతో పాటు బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. అయితే నిద్రలో ఉంటాడు, లేకపోతే నెట్లో ఉంటాడు. మనుషులు మాత్రం ఉండడు. అమాయకంగా చూస్తుందే మసీరక్క,
మిస్టర్ రవిప్రకాష్. సో ఒక కోపం, ఒక అమాయకత్వం, ఒక ఆవేశం, ఒక అల్లరి, ఇలా ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ మాది. ఏం డాడీ? ఎవరి అమ్మాయి? అదిగో చూసారా టైమింగ్. ఎవరంటావేంటి? నువ్వే పికప్ చేసుకోమన్నావు కదా. నేను పికప్ చేసుకోమని చెప్పింది ఆ అమ్మాయిని. ప్రియా, ఆ? ఎయిర్పోర్ట్ లో నీకోసం 3 hours వెయిట్ చేశాను. ఎగ్జామ్ మిస్ అవుతానని ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నీ ఫోన్ ఆఫ్ లో ఉంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను. అంటే ఈ అమ్మాయి. అంటే మీరు కేఎన్ రావు గారు కాదా అంకుల్? నా పేరు కేజీ రావు అమ్మా. సారీ డాడీ, ప్రియ పేరు గుర్తు రాలేదు, నీ పేరు పూర్తిగా రాయలేదు. సరిగ్గా చూసుకోగలదా? నాకు ఇక్కడ ఎవరు తెలియదు. అయ్యో. ఫోన్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆపమ్మా. నన్ను అనుకోమా. నువ్వు ఆపా. ఏమండి, పాస్పోర్ట్ కోసం రోజు ఇంట్లో వెయిట్ చేస్తారు. వీసా కోసం గంటల ఎంబసీలో వెయిట్ చేస్తారు. అరే కావాల్సిన కోసం కాసేపు ఏర్పాట్లు వెయిట్ చేయాలండి. అనే ఎంతమంది రావులు? కేవీ రావు, కేఎస్ రావు, కేజే రావు, విఎన్ రావు, పిఎన్ రావు, ఎంఎన్ రావు, ప్రతి అడ్డమైన రావే. ఏ మాయా? అబ్బా, నువ్వు కూడా రావే కదా. సారీ మాయా. అసలు ఇతను లవ్ స్టోరీ వల్ల ఇంత లేట్ అయింది అంకుల్. స్విస్ బ్యాంక్ అన్నా. Shut up. పైగా వోడ్కా తాగేసి అమ్మాయితో గొడవ పెట్టుకున్నాడు అంకుల్. బిస్కీ తాగితే గౌట్ వస్తుంది, బ్రాందీ తాగితే డౌట్ వస్తుంది. అందుకే వోడ్కా ప్రిఫర్ చేస్తాను అన్నయ్య. అయినా ఒక కన్ఫ్యూజన్, ఒక పొరపాటు, ఒక తప్పు అన్ని ఒకే సిచ్యువేషన్ లో ఎలా చేశారా? అదేదో ఫార్చునేట్ గా, చిచి అన్ఫార్చునేట్ గా అయిపోయింది డాడీ. ఇంతకీ నీ పేరేంటమ్మా? మీరా వెళ్ళంకి. ఈమెయిల్ ఐడిలో ఉంది కదా మాయా. కేఎన్ రావు గారి గురించి డీటెయిల్స్ ఏమైనా తెలుసా అమ్మా? మ్యూజియం డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారని తెలుసు అంకుల్. రేయ్, ఈ అమ్మాయిని అన్ని మ్యూజియంస్ కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేయి. దొరక్కపోతే ఇది కూడా వ్యాలిడ్ పాయింటే, దీని మీద కూడా డిస్కస్ చేయాలి. ఏంటో డిస్కస్ చేసేది? దొరకపోతే ఇంటికి తీసుకొచ్చాయి. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్. ప్రియా, నీ రూమ్ తీసుకెళ్ళి. థ్యాంక్ యూ అండి. వెళ్ళమ్మా. పదమ్మా. ఏంటి బా టైం అన్నా? లక్ మెయిన్ డోర్ నుంచి వచ్చేలోపు బ్యాడ్ లక్ బాత్ లో స్నానం చేస్తుంది. పక్కన ఉన్నావు కదా. ఎరా ఇన్నిసార్లు చీ కొట్టినా చాచి కొట్టినా ఫీల్ అవ్వేంట్రా? రేసుగుర్రం సినిమా హీరోయిన్ లో లోపల ఫీల్ అవుతున్నా అన్నయ్య. అసలు లైఫ్ లో అంబిషన్ లేదా నీకు? ఎందుకు లేదు? ఎప్పటికైనా మాయ తన చేత నాకు పెక్క కలిపేవాలి. అదే నా అంబిషన్. అయితే ఆయన అడుగు. ఇప్పుడు కదా మాయా అంబిషన్. డెఫినెట్ గా ఈ మ్యూజియం లో దొరికేస్తారు కదా. దొరికేస్తారు, దొరకపోతారు. చా, ఇదొకటి. ఆ మెసేజ్ వచ్చినప్పుడల్లా ఇరిటేట్ అవుతున్నారు. ఏమైంది? ఏం లేదులేండి. ఏమైందో చెప్పండి. గుర్తుని చెప్పమంటారా, తెలిసింది చెప్పమంటారా? జరిగింది చెప్పండి. స్టెఫీ గ్రాఫ్ టెన్నిస్ బాల్స్ ఆడుకుంటే ఈ స్టెఫీ బాయ్స్ బ్రెయిన్స్ తో ఆడుకుంటది. ఇంట్రెస్టింగ్. ఇరిటేటింగ్ అండి. అందరిలాగే నన్ను పడద్దని ఫాలో చేసింది. నేను అన్ఫాలో చేశాను. దాంతో పగబెట్టేసి ఇలా ఫోటోలు పంపించిన టార్చర్ చేస్తాను. చూడండి చూడండి. మీరు పంపించండి. దానికంటే బోల్డ్ మంది బాయ్ ఫ్రెండ్స్ నాకెవరున్నారండి? నేనున్నాను కదా. అదే స్టెఫిన్ ఇరిటేట్ చేయడానికి నేను మీకు కోఆపరేట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. కానీ ఇప్పుడు ఇంత బాగా కవర్ చేసి ఎక్కడ దొరుకుతాడు? దొరకాలి. దొరకపోతే దొరకబుచ్చుకోవాలండి. ఏం చేస్తాను చెప్పండి. ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఎక్స్క్యూజ్ మీ, Yes? చిన్న ఫేవర్. ఆర్ యూ తెలుగు? ఎలా కనిపించారండి? మనిషిని చూసి మ్యానుఫ్యాక్చరింగ్, కలర్ చూసి కంట్రీ చెప్పేయగలను. యూ ఆర్ జస్ట్ అమేజింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ బ్యాక్గ్రౌండ్ మాకు కొన్ని పిక్స్ తీస్తారా? లవర్స్ అనిపించాలి. ఈ ఫోటోలు చూసిన తర్వాత లవర్స్ అంటే వీళ్ళే అనిపించాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. బట్ నేనేం చేస్తాను నాకు తెలుసు. ఐ హావ్ క్లియర్ విజన్. వాట్ కాన్ఫిడెన్స్. యూ విల్ సీ మై కాన్ఫిడెన్స్ ఆన్ ఫోటోగ్రఫీ ఆల్సో. క్లాచాక్ క్లాచాక్. ఈ చేతిని మెడ చుట్టేసి ఈ కాల్ని మధ్యకి మడిస్తే క్లాచాక్. ఇలా రాగి పట్టుకుంటే ఇంకో క్లాచాక్. అది క్లాచాక్. ఇదో కొత్త క్లాచాక్. ఇది లవ్ క్లాచాక్. ఇప్పుడు నువ్వు అమ్మాయి బ్యాక్ మీద చేయి. అది ఫోటోలో కనిపించదు. అది నాకు తెలుసు. అతను అక్కడ చేయగానే బాడీలో వైబ్రేషన్స్ వచ్చి ఫీలింగ్స్ ఫేస్ లోకి వస్తాయి. అవి నేను లాగేస్తా. లాగింది చాలు. చే, నువ్వు ఆ ఫోటోలు పంపించే. Yeah. నేను మ్యూజియంకి వెళ్ళి వచ్చేస్తాను. Thanks అండి. ఇట్స్ ఓకే. సూపర్. నాకు నేనే ముద్దొచ్చేస్తున్నాను. వాట్ ఆఫ్ ఫ్రేమింగ్. ఇంతకు మీ పేరేంటి బాస్? సేను. ఇంత టాలెంట్ పెట్టుకున్న డౌన్ టు చూస్తానండి బాస్. టాలెంట్ ఓకేనయ్యా, టైమే బాగలేదు. ఏం చేయమంటావు చెప్పు. సీనుజీ, లైఫ్ అంటే MP3 ప్లేయర్ కాదు, FM. ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ ఎంజాయ్ చేయాలి. ఇలా సాంగ్స్ ఎంజాయ్ చేసే ఎయిర్పోర్ట్ కి లేట్కి వెళ్ళి దెబ్బ అయిపోయాను. ఏందో ఆ పాటలో పాపం. ఏమైంది? పొద్దున ఇండియా నుంచి మా బాస్ గారి గెస్ట్ వచ్చింది. నేను 10 నిమిషాలు ఎయిర్పోర్ట్ కి లేట్కి వెళ్ళాను. ఈ లోపది ఎవరితో పోయిందో ఎక్కడ పోయిందో పోయింది. నేను దాన్ని రిసీవ్ చేసుకున్నాను, అబద్ధం చెప్పేశాను. ఇదిగో వాడే. ఇంతకీ మీ బాస్ పేరేంటి సీనుజీ? కేఎన్ రావు, కంటిపూడి నాగేశ్వరరావు అని మ్యూజియం ఇన్ఛార్జ్. లక్కీగా ఈడు నాకు తగిలాడు. ఈ తింగరోని ఫుల్ గా వాడేసుకుని ఎలాగైనా మీరని వెనక్కి తీసుకుపోవాలి. ఏమైందయ్యా? కేఎన్ రావు గారు రెస్టారెంట్ సీను అంటే మీరా? కేఎన్ఆర్ ఏమన్నా ఏఎన్ఆరా ఎన్టీఆరా? అక్కడ వాళ్ళు ఎంత ఫేమస్ అక్కడ మీ గురు శిష్యులు అంత ఫేమస్ అండి. మాకు తెలియకుండా మేమంత ఫేమస్ ఎప్పుడేమో. మీ గ్రేట్నెస్ మీకు తెలియదండి. ఆ. ఇప్పుడు నా లైఫ్ మీ చేతిలో ఉంది. మీరు నాకు హెల్ప్ చేయాలి. ఇందాక ఫోటోలు తీసి మళ్ళీ ఏం చేయాలి? నేను అమ్మాయి అది ప్రేమించుకున్నాను. నేను చెప్పాగా. 1 వీక్ లో మా ఇద్దరికి పెళ్లి. ఇందులో అమ్మాయి ఇంటి మీద పిడుగు పడింది. ఇట్స్ హారిబుల్. మా ఇంటికి వచ్చి ఉండమంటే పెళ్లి కాకుండా ఒక ఇంట్లో ఎలా ఉంటాం రా అని క్వశ్చన్ చేస్తుంది. It's natural. అదే మీరు చెప్పారనుకోండి, నోరు ముసుగు మా ఇంటికి వస్తుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? నేను కేఎన్ రావు గారు రెస్టారెంట్ సీను అని చెప్తున్నాను, వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండమ్మా అని ఒక్క మాట మీరు చెప్పండి. అమ్మాయి నో అంటే మీరు వేస్ట్ లో నేను ఒప్పుకుంటాను. నా మాటకంత పవర్ ఉంటుంది అంటావా? మీరు ఇక్కడే ఉండండి, మీ పౌడర్ మీకు ప్రూవ్ చేస్తాను. చే, కేఎన్ రావు గారు ఇక్కడ కూడా దొరకలేదు. ఆయన దొరకపోతే ఏంటండి, వాళ్ళ అసిస్టెంట్ సీన్ దొరికాడు. ఇందాక మన ఫోటోలు తీసిన ఆయనే. అవునా? కాకపోతే చిన్న ప్రాబ్లం కాదు, పెద్ద ప్రాబ్లమే. ఏంటండి? కేఎన్ రావు గారి ఇంటి మీద పిడుగు పడి ఇల్లు కలిపింది. స్పెయిన్ లో కూడా పిడుగులు పడతాయా అండి? పిడుగులకి అడ్రస్ లే ఉంటాయండి, ఎక్కడ పడతారు పడతాయి. ఇప్పుడు మీకు అకామిడేషన్ ఇద్దాం అనుకున్న కేఎన్ రావు గారే ఆయనకు అకామిడేషన్ లేక సఫర్ అవుతున్నారు. అయ్యో పాపం. అవును పాపం.
నేను చేస్తాను సార్. సారీ అండి, యాక్చువల్గా నేనే మీకు సారీ చెప్పాలి. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండమ్మా. వీళ్ళింట్లో నేను కేఎన్ రావు అసిస్టెంట్ సీను చెప్తున్నాను, నువ్వు ఉంటున్నావు అంతే. మీరే చెప్తున్నారు కాబట్టి నాకు ఓకే. ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. గుడ్. లైఫ్ లో చిన్న చిన్న డెసిషన్లు మైండ్ తో తీసుకోవాలి, పెద్ద పెద్ద డెసిషన్లు హార్ట్ తో తీసుకోవాలి. ఎలాగో వెళ్ళి అల్టిమేట్ కొటేషన్. ఇలాంటి మీకు ఎలా వస్తాయండి? ఇంకా అవలేదు. ఇంకా అవలేదా? చూడమ్మా, పిడుగు శాశ్వతం కాదు, పెళ్లి శాశ్వతం. ఒక్కోసారి నీళ్లు లేని చోట కూడా బోటు మునిగిపోవచ్చు. అంటే నాకు అర్థమైంది. డీటెయిల్ గా తర్వాత చెప్తాను. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను సార్తో మాట్లాడొస్తాను. రావు గారికి సారీ చెప్పండి. ఓకే బాయ్. బాయ్. వెళ్ళండి. ఏంటే నీ మంచి ఫ్లో లో ఉన్నప్పుడు హే అని చెప్పి కట్ చేస్తావు. కట్ చేయకపోతే బోర్డు మునిగిపోవడం కాదు, కంప మునిగిపోయేది. సరే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకు? అమ్మాయి కనపడితే మీకు చెప్పడానికి. అమ్మాయి నువ్వు చూడలేదుగా? మీరు చూడలేదు కదా? హే నైస్ టైమింగ్. 2 minutes లో వాట్సాప్ లో అమ్మాయి ఫోటో వస్తుంది, రాగానే నీకు ఫార్వర్డ్ చేస్తాను. వెళ్ళు. అయితే నాకున్న టైం 2 minutes. నేను చెప్తుంది నా టైం గురించి. నేను చెప్పేది మీ టైం గురించి. నైస్ టైమింగ్. ఓకే సార్, బాయ్. జాతండి. ఓకే బాయ్. ఏమండి ఏమండి, ఆ టవర్ చూసారా? అది స్పెయిన్ లో చాలా ఫేమస్. నేను చాలా వెళ్ళాను. మిమ్మల్ని తీసుకెళ్తాను. యూ రీల్ లైక్ ఇట్. హలో. ఏరా సీను, ఫోన్ చేస్తుంటే ఎత్తవే. ఆ పిల్లకి ఫోన్ నేను మాట్లాడతాను. ఆ పిల్ల ముసలులతో మాట్లాడదంట, ఆ? పైగా మీ ఇంట్లో కూడా ఉండదంట. మనకు ఫుడ్ ఖర్చు మిగులుతుంది. ఆహా. ఈ 4 రోజులు తిప్పి ఫ్లైట్ ఎక్కిచ్చేసి దరిద్రం వదులుతుంది. దరిద్రం వదలాలంటే అమ్మాయి దొరకాలి కదా. అయినా నీ నెంబర్ తీసుకున్నప్పుడు నువ్వు ఆ నెంబర్ తీసుకోవాలి కదరా. తీసుకోవాలి కదరా. థు. మమ్మీ, ఏమైందో చెప్తే షాక్ అయిపోతావు. ఏమైందిరా? చెప్పండి. కేంద్ర అంకుల్ వాళ్ళ ఇంటి మీద పిడుగు పడింది ఆంటీ. ఇక్కడ కూడా పిడుగులు పడతాయా? పిడుగులకు అడ్రస్ లే ఉంటాయా ఆంటీ? మీకు అభ్యంతరం లేకపోతే ఈ 4 రోజులు మీ ఇంట్లో ఉండమన్నారు. బాలేదానివే, ఇది నీ ఇల్లు అనుకో. రా. అలాగే నమ్మేశావు. జోక్ అయినా ఫ్లైట్ లో జారిపోయిన ఫార్చ్యూన్ ని పారాచూట్ వేసుకుని మరీ క్యాచ్ చేసినాడు. ఎలా క్యాచ్ చేసావా? పక్కన లేవు కదా. రావు ఈ చందమామ మా వింతగా. ఇది వచ్చాడు. మామ నాకు తెలుగు నేర్పావు, తింటం నేర్పావు. మిస్ యూ మామ, మిస్ యూ. ఎవరా అబ్బాయి? వాడా గిప్స్, మా పక్కింట్లో ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న జాబ్స్ వల్ల చిన్నప్పటి నుంచి మా అత్తగారి దగ్గర పెరిగాడు. మా బామ్మ అయితే వాడికి పాటలు పద్యాలు అన్ని నేర్పిస్తుంది. హాయ్ ఐమ్ గిప్స్. 2009 డౌన్లోడింగ్. అది వాడి డేట్ ఆఫ్ బర్త్. అమ్మీరా. నైస్ మీట్ యూ. మీ టూ. ఏడ్చేలో గానీ మన 50 euros తీసుకున్నా, మర్చిపోయావా? నాకు కొంచెం టైం కావాలి. దేనికి? మర్చిపోతానికి. ఏంటి అమ్మాయి మీద ఫోకస్ చేసావు? నచ్చింది కాబట్టి. మరి చెప్పావా? దానికి కొంచెం టైం పట్టింది. ఈలోగా ఎవరికో పడుద్ది. ఒక 100 euros కొట్టు, అవుట్ స్టాండింగ్ లవ్ లెటర్ రాసిస్తాను. అది తీసుకెళ్ళొచ్చే పని అయిపోద్ది. నీ ఎదమ పోకేమాన్ బుర్రేసుకుని రాసి లెటర్ తో ఆమెను పడగొట్టాలా? ఎవడో రాసిన టెక్స్ట్ బుక్ చదివి ఎగ్జామ్స్ పాస్ అవట్లా? ఎలర్జెటిక్ ఎగ్జాంపుల్స్ చెప్పకు. అయితే వంద ఇవ్వనంటావు. ఇవ్వను. నీ దగ్గర 200 వసూలు చేస్తాను చూడు. ఒరే, నీకు స్పారో తెలుసా? పిచ్చుగా. పిచ్చుకో గూడు కట్టుకోవాలనుకోవచ్చు, తప్పులేదు. గుడి కట్టుకోవాలని ఆశపడకూడదు, తప్పు. నువ్వు డబ్బులు ఇవ్వలేదు, తప్పులేదు. పంచి డైలాగ్ వేసావు, తప్పు. ఐ విల్ షో యూ. పోరా. హాయ్ మీరా. హాయ్ గిప్స్. నిన్ను అక్కని పిలవచ్చా? పిలవచ్చు. ఏ? నాకు నీలాగే ఒక అక్క ఉండేది. ఎప్పుడు నాకు ముద్దులు పెట్టేది. అత్తారింటికి దారేది చూసి తన దారి తను చూసుకుంది. అయ్యో. బావా, ఈవినింగ్ పబ్కి తీసుకెళ్ళవా? గిప్స్ గడు అక్కడేం చేస్తున్నాడు? తర్వాత మామ ముద్దులతో పాటు ముద్దలు కూడా పెట్టేది. ఐరన్ మ్యాన్ కొనిస్తానని ఇవ్వకుండా ఐరన్ మ్యాన్ లాగా పైకి వెళ్ళిపోయింది. డోంట్ వరీ గిప్స్, నేను కొనిస్తాను. థ్యాంక్స్ అక్క. సో క్యూట్. నువ్వు కూడా ట్రై చేస్తావేంటి? ఏంటా గిబ్స్ సడన్ గా ముద్దొచ్చేస్తున్నావు? ఆగలాగా నీకు ముద్దొస్తుంది, నేను కాదు. ఇది నాకు అసాధ్యం. 200 అవుద్ది. డబ్బులు దేముందిరా గిబ్స్, ఇస్తాను తీసుకో. నువ్వు గేమ్ చేస్తావు. తీసుకోరా. పెట్టుకో. ఇవ్వనన్నా 200 లాగేసా. పిచ్చిగా గుడు కట్టిందా? చే మమ్మీ. గిప్స్ వాళ్ళ అమ్మకి 200 మెయింటెనెన్స్ ఇమ్మని ఇచ్చావా? ఇప్పుడే ఇచ్చాను మమ్మీ, చూసుకుంటున్నాడు. పిచ్చి గూడు కట్టిందా? పోతారో రే. హలో వదినా, నేను శశి. హాయ్ శశి, ఎలా ఉన్నావే? బాగున్నాను వదినా. అన్నయ్య ఇంట్లో లేడా? ఫ్లైట్ లో ఉన్నారు, మీ దగ్గరకే వస్తున్నారు. అవునా? ఏంటి సడన్ గా? ఆయన సినిమాల పిచ్చి నీకు తెలిసిందే కదా వదినా. మొన్న ఊపిరి సినిమా చూసినప్పటి నుంచి యూరోప్ వెళ్తానని ఒకటే గొడవ. చైకి చెప్పి ఆయనకి 4 రోజులు అన్ని చూపించండి వదినా. చెప్పా పెట్టుకుని ఫ్లైట్ ఎక్కడం ఏంటి? ఇక్కడ నా ప్రోగ్రామ్స్ ప్రయారిటీ చెక్ చేసుకోవద్దా? నీకంత ప్రోగ్రామ్స్ ప్రయారిటీస్ ఏ ఉంటారా? కరెక్ట్. గేమ్.
అసలే మామయ్యది చిన్నపిల్లాడి మనస్తత్వం. పైగా నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చూసుకుంటున్నావు అంతే. ఇంక నాకేం చెప్పదు. చూసావా నా దెబ్బతిన్నావు, నా కడుపుకొచ్చావు. నన్ను మోసం చేసిన ఎవరు బాధపడలేదు. చచ్చింది గుర్రే. గేమ్ గేమ్. మేరా ఇక్కడ ఉండేది 4 days, మామయ్య ఇక్కడ ఉండేది 4 days. ఎలా? ఇలా ఏందిరా నాయన. హలో, నేను చేయి గుర్తుపట్టారా? ఏ చెయ్యి ఎవరికి చెయ్యి? పోనీ పిడి గుర్తుందా? నువ్వా? యప్, నీ ఫోన్ కోసం విజయ్ మల్లె కోసం ఇండియన్ బ్యాంక్స్ ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నాను. అమ్మాయి ఎక్కడ? మా ఇంట్లో. మీ ఇల్లు ఎక్కడ? నేను చెప్పను. అలా అనకయ్యా. మా బాస్ కి అమ్మాయి నా దగ్గరే ఉందని అబద్ధం చెప్పాను. రేపు 5వ తారీఖు అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించకపోతే నా జాబ్ పోతే నాయన. నీ జాబ్ నీకు ఉండాలంటే ఓ బ్యూటిఫుల్ ఐడియా చెప్తాను, పడేసుకో. ఏంటది? ఈ రోజు ఇండియా నుంచి మా మావయ్య వస్తున్నాడు. ఆ. నువ్వు రిసీవ్ చేసుకుని 4 days టేక్ కేర్ చేయాలి. ఏం నేను కొడపప్పలా కనపడుతున్నానా? నీ చేయను. చేవా? చేయను. అయితే అమ్మాయి సంగతి మర్చిపో. ఒక్క నిమిషం. స్పెయిన్ లో పిడుగుపడిందంటే ఎలా నమ్మేవరా? ఎలా నమ్మేవరా? ఎలా నమ్మేవరా? బాబు చెయ్యి. అంకుల్ పేరేంటి? మావయ్యకు బదులు ఇలాంటి మరదలు వస్తే బాగుండు. ఎక్స్క్యూజ్ మీ, Yes. చే పంపించింది మీరేనా? చెయ్యి చెప్పింది మీరేనా? యా, ఐమ్ కీర్తి. ఐఎమ్ సీను. ఐఎమ్ వోడ్కా ప్రసాద్. ఓట్కా కంపెనీలో పనిచేస్తారా? సార్ వాడ్కా మాత్రమే తాగుతారు. ఓ చే అంతా చెప్పాడు కదా. యా, మీ దగ్గర తన నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే అన్ని చెప్తా అన్నాడు. నెంబర్ చెప్పండి. నువ్వు నంబర్ అడిగితే ఇవ్వద్దని చేయి బాబు ఇన్స్ట్రక్షన్. నా ప్రోగ్రామ్ అంతా కీర్తి డిజైన్ చేస్తుంది. నువ్వే మిషన్లు కుట్టుకునే వాళ్ళ ఉన్నావు, మళ్ళీ నీకు డిజైన్ రా. కీర్తి, సార్ నోట్ దిస్ పాయింట్. చేసి చేయి బాబు దృష్టికి తీసుకెళ్ళాలి. ఎస్ సార్. జోక్ చేసే సార్. సార్ జోకులకి నవ్వరు. ఏ కాళ్ళు చేతులతో పాటు దవడలు కూడా పడిపోయా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సెన్స్ లేదా? అసలు సార్ ఎవరో తెలుసా? కీర్తి, సీను నాకు నచ్చాడు. కల్మషం లేదు, బోడా మనిషి. ప్రోగ్రామ్ చెప్పు. నువ్వు 6 o'clock లేవాలి. సార్ ని 8 o'clock లేపాలి. 2 hours ఏం చేయాలి? ముందు రోజు స్పాంటేనియస్ గా సరే చెప్తారు. 8:15 కి పేపర్ చదివి వినిపించాలి. 8:30 కి బాత్రూమ్ కి వెళ్తారు. 10:30 కి వస్తారు. వెళ్తుంది బాత్రూమ్ కా బోర్డు మీటింగ్ కా? లిసన్, 10:30 కి బ్రేక్ఫాస్ట్ నేను తినాలా? సార్ కి పెట్టాలి. ఆహా. 11 o'clock కి అవుటింగ్ తీసుకెళ్ళాలి. ఏది కుక్కల్ని గాలికి తిప్పుతాం అలాగా? కీర్తి, సార్. ఇది కూడా నోట్ చేయి. చేయి బాబు దృష్టికి తీసుకెళ్దాం. ఓకే సార్. ఇంతకి లెగ్స్ ఎలా పోయాయి? ఆ రోజు నేను మా కూచిపూడి గారు ఎర్లీగా స్టార్ట్ చేసి లేట్ గా ఫినిష్ చేశాం. మందుమతులో మనిషి అనుకుని లారీ గుద్దేశాను సీను. నాగు రేసరు ఈ డ్రింకరు. ఆ లెగ్స్ తో పాటు మనిషి పోయి అంటే దరిద్రం వదిలేదు. విన్నాను సీను. అది కాదండి, అన్ని పోయిన వాళ్ళు ఇంట్లో కూర్చోకుండా ఈ ఫారెన్ ట్రిప్లు అవసరమా అని. నాగార్జున ఊపిరి చూసి అవయవాలు లేకపోయినా ఎంజాయ్ చేయొచ్చని మోటివేట్ అయ్యాను సీను. ఆ. సీను వాడిని వదలొద్దు. ఎవరిని? ఆ వేలు చూపించండి. చూపించి రాసుకెళ్ళి నేనేంటో చూపిద్దాం అనుకుంటే బాడీ కోఆపరేషన్ లేదు. పోనీ సీను, పోనీ 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 పోనీ. ఆ ట్రాక్టర్ కొని తీసుకున్నారు, అరవకండి, భయం వేస్తుంది. అదే మా కూచిపూడి గాడైతే ఫుల్ తాగేసి వాడి టిక్కీ పగల కొట్టేసేవాడు. ఎల్లు సీను, ఎల్లు ఎల్లు. ఇంతకన్నా స్పీడ్ గా వెళ్తారండి. క్లచ్ ఫుల్ గా తొక్కు, గేర్ మార్చు, యాక్సిడెంట్ రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, ఇంకా రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి. వదిలేయ్. వదిలే. నేను వదలమంది ఎక్సిలేటర్, స్టీరింగ్ కాదు. సీను, మా ఊపిరి మాయ ఎలా ఉన్నాడు? నా ఊపిరి తీసేలా ఉన్నాడు. ఎంత ఖర్చైనా నేను ఇస్తాను. మీరా నీకు కావాలంటే మా మావయ్య జాగ్రత్తగా చూసుకో. నేను ఆయన చూసుకుంటాను, నన్ను ఎవరు చూసుకుంటారు? చెయ్యి బాబుకు నేనంటే ప్రాణం. ఎక్స్క్యూజ్ మీ, 1 minute అమ్మా. సీను, సీను, ఇక పట్టు. ఇంకొంచెం, ఇంకొంచెం, ఇంకా చాలు, షోడా చాలు. ఎంత వస్తావు? చెయ్యి బాబు ఫోన్ చేయాలా? ఎందుకు? మరి మంచిగా ఎవడు పెడతాడు? పెడుతున్నా. పెట్టి. సీను, సీను, ఓసా. సీను. ఇంకేం సీను, ఇక్కడంత సీన్ లేదు. ఆహా, అదిరిపోయింది. స్పెయిన్ మొత్తం తిరిగేయచ్చు. దట్ ఇస్ బ్యూటిఫుల్. యాక్చువల్ గా నీ మాస్టర్స్ అవగానే ఇవ్వాలనుకున్నాను. అప్పుడు ఈ మోడల్ రాలేదు. ఎంజాయ్ మ్యాన్. థ్యాంక్స్ డాడ్. చే, నువ్వు చాలా లక్కీ. నీకు గిఫ్ట్స్ ఇవ్వడానికి మీ డాడీ ఏదో ఒకేషన్ కోసం ఎత్తుకుతూ ఉంటాడు. మా డాడీ ఏ ఒకేషన్ వచ్చినా నాకు దొరకకుండా తిరుగుతారు. బా, ఫస్ట్ ఎయిడ్ ఎవరిని తీసుకెళ్తావు? ఏముంది, యాజ్ యూజువల్ మమ్మీ అంటాడు. అది స్పోర్ట్స్ కార్, మమ్మీకి స్పీడ్ పడదు.
మరి వదిన తీసుకెళ్తావా? తన కార్ పడదు. పోనీ బిర్యానీ తీసుకెళ్తావా? అదంటే నాకు పడదు. నువ్వే చెప్పరా మరి. రే ఇప్పుడు నేను నా సిచ్యువేషన్ లో ఎవరిని తీసుకెళ్తే కరెక్ట్ ఆలోచించండి రా. నా పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, అర్థం అవుద్ది. ఏముంది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో? బౌచి కుక్క. మీరానా? అర్థమైంది. కానీ ఇంట్లో ఎవరికి అర్థం కాకూడదు. ఇది ఇండియా పాకిస్తాన్ కంటే పెద్ద సమస్య. యుద్ధం చేయడం ఈజీ, కానీ లేడీస్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. వాళ్ళ ఈగో యురేనియం బాంబ్ కంటే పవర్ఫుల్. ప్రాబ్లం అర్థమైంది. సొల్యూషన్ ఏంటి చెప్పు. ఎవరు ఫీల్ అవ్వకుండా చిట్టీలేస్తాం, అన్నిటి మీద మీరా పేరే రాస్తాం. అందరూ రాంగ్ చేసావేంటి? కొడతారా? మమ్మీ కార్లో ఫస్ట్ లేడీస్ ఎక్కించుకుంటే మంచిది కదా. కదా అలాగని ఒక ఎక్కించుకునే మీద లేడీస్ అందరు ఫీల్ అవుతారు కదా. కదా అందుకని 2 సీటర్ అందరిని ఎక్కించుకున్నాం కదా. కదా అందుకే చిట్టీలేసి ఫిక్స్ చేసాం అనుకో, ఎవరు ఫీల్ అవ్వరు కదా. కదా కదా ఏ గేబ్స్ గేబ్స్ ఎక్కడ? వాళ్ళ మమ్మీ పిలిచిందని వెళ్ళాడు. ఇది నీకు ఇమ్మన్నాడు. మళ్ళీ డిస్టెన్స్. మమ్మీ నీ గోల్డెన్ హ్యాండ్స్ తో ఓ స్లిప్ చెప్తాను. నేనెందుకు నాన్న, వేరే ఎవరితోటైనా తీయించొచ్చు కదా. నువ్వు తీస్తే నీ పేరు వస్తుందని. సరే నీ పేరే వచ్చిందా? నీ పేరు వచ్చింది కదా. నాకు తెలుసు నీ పేరు వస్తుందని. ఏంటి మమ్మీ ఫేస్ ఎలా పెట్టావు? నీ పేరు రాలేదా? సారీ మమ్మీ. ఎవరి పేరు వచ్చింది? నీ పేరా? అదేంట్రా షాక్ అయ్యా, కాదనుకున్నావా? చిచి భలేదని మమ్మీ, నీ పేరే రావాలనుకున్నాను. లక్కీగా అదే వచ్చింది, అందుకే షాక్ అయ్యాను. మమ్మీ చూసావా వీళ్ళందరూ ఏడవలేక ఎలా నవ్వుతున్నారు? అది ఏడుపు నీకెలా తెలుసురా? మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అనుకో, ఏడుపే కదా వస్తుంది. కరెక్టే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బెస్ట్ ఆఫ్ 3 తీద్దాం. సరే సరే వెళ్దాం. 1 మినిట్. ఇదిగో మళ్ళీ నీ పేరా? ఇది ఏడుపా నవ్వా? నవ్వు మమ్మీ, మళ్ళీ నీ పేరు వచ్చింది కదా, అందుకే నవ్వు వచ్చేసింది. ఏమైనా గిఫ్ట్స్ గడికి నేనంటే చాలా ప్రేమరా, అందుకే అన్ని చీట్ల మీద నా పేరే రాశాడు. ఏడ్చాడు యదవా, ఆడికి ఐడియా వచ్చింది నేను మమ్మీ. అనుకున్నాను కానీ సారీరా, ఎందుకు? నేను రావట్లేదు. ఏ నాకు స్పీడ్ పడదు, పైగా అది స్పోర్ట్స్ కారు. ఎక్కడ విన్నట్టుంది? పోనిసిలకి తీసుకెళ్తావా? నా కార్ పడదు. ప్రియాని తీసుకెళ్ళు. నాకు వాడంటే పడదు. పిలుస్తున్నా చూడుబా. సరే మీరని తీసుకెళ్తావా? కూర్చో మమ్మీ. జై 1 సెకండ్. ఫస్ట్ రైడ్ కి మమ్మీని తీసుకెళ్లాలనే ఇంటెన్షన్ నాకు బాగా నచ్చింది. ఎవరు హర్ట్ కాకుండా క్యూట్ గా డీల్ చేశా. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. బాయ్. సారీ మమ్మీ, నీకు చెప్దామంటే అసలు మీరా నా గురించి ఏం ఫీల్ అవుతుందో నాకు తెలీదు. నీకేంట్రా, ఎవరికైనా నచ్చుతా. లేట్ చేయకుండా వెళ్ళి చెప్పే. థ్యాంక్స్ మా. ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదు. నువ్వు చూసావు, అది నేను చూసాను. అరే ఏం చూడలేదు అన్నా కదా. నువ్వు చూసావు, ఒప్పుకో. అంటే టవర్ ని చూస్తుంటే నీ బ్యాగ్ అడ్డొచ్చింది. డోంట్ యాక్ట్ స్మార్ట్. కీర్తి సీను కీర్తి సీను కీర్తి సీను సీను ఏంటయ్యా సీను సీను అమ్ముతున్నా అరుస్తావు? వెళ్ళిపోదాం సీను. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతావు? తీసుకొచ్చిందా దొబ్బుతావు? ఓ చోట కుదురు కూర్చోలేవా? మనసు వెళ్లే చోటుకల్లా మనిషి వెళ్ళలేడు సీను. వెళ్ళపోతే చచ్చిపోవా? మమ్మల్ని ఎందుకు చంపుతావు? ఏదో ముళ్ళపంది చుట్టూ ముంగిసం వేసుకొని కుర్తి కోసం గేదెర్సినట్టు సీను సీను నరుస్తా. ఆయన గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? ఇడియట్. కీర్తి సీను కీర్తి సీను ఏంటయ్యా సీను? నువ్వు కీర్తిని లవ్ చేస్తున్నావు కదూ? ఇవన్నీ మిడుగుట్లు వేసుకొని బానే అబ్జర్వ్ చేస్తున్నావు. యాజ్ ఫర్ మై అబ్జర్వేషన్ ఏంటో కీర్తి కూడా నేను ప్రేమిస్తుంది. మరి ఎందుకు కొట్టింది? ప్రేమిస్తుంది కాబట్టి కుట్టింది. అవునా? డాడీ బీట్స్ యూ బికాస్ హీ లవ్స్ యూ. ఆడపిల్ల ప్రేమిస్తుందని అంతకంటే ఎలా చెప్తుంది సీను? నా మీదున్న రెస్పెక్ట్ తో, నీ మీదున్న చనువుతో, సొసైటీ మీదున్న భయంతో తప్పు చేస్తే 2 దెబ్బలేసి మందలించింది. కలిసి బతకాల్సిన వాళ్ళు కరెక్ట్ చేసుకోవడంలో తప్పులేదుగా సీను. ఫ్లవర్స్ తీసుకెళ్లి తన ముందు నీల్ డౌన్. నన్ను తిట్టు, పడతాను, కుట్టు, భరిస్తాను, చీ కొట్టకు, తట్టుకోలేను. ఇదే టోన్లో చెప్పు. హైగా చెప్పు, ఇరిటేట్ అవుద్ది. లోగా చెప్పు, కన్ఫ్యూజ్ అవుద్ది. నాలా మంద్రస్వరంతో జనరంజకంగా చెప్పు, వర్కౌట్ అవుద్ది. కీర్తి నన్ను తిట్టు, పడతాను,
కొట్టు భరిస్తాను, చెయ్యి కొట్టుకో తట్టుకోలేను. లవ్ యూ కీర్తి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ అన్నయ్య. సీను, అన్నయ్య ఇంకెప్పుడు అలా వేలు చూపించుకో. ఏ అన్నయ్య? తిరిగి నేను చూపించలేనుగా. సారీ అన్నయ్య. సీను, అన్నయ్య నాకు టవర్ చూడాలనుంది. నేను చూపిస్తా అన్నయ్య. థ్యాంక్ యూ సీను. ఆ టవర్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది అన్నయ్య? మన ఇద్దరం అక్కడ కూర్చొని ఓడ్కా తాగాలనిపిస్తుంది సీను. తెస్తా అన్నయ్య. మమ్మీ డాడీ వస్తే చెప్పి నేను బయటకు వెళ్తాను. ఎందుకురా ఆ? అయ్యో ఏమైందండి? దెబ్బలేండి డాడీ. ఏం లేదు, ఆఫీస్లో స్లిప్ అయ్యా. లక్ష్మి నువ్వు లోపలికి రా. మమ్మీ డాడీకి ఏమైంది? ప్లీజ్ నువ్వేనా చెప్పు. డాడీ ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో అటాక్ చేసి చైన్ లాక్కెళ్లారండి. Money, come, chain. No, not the chain, please. ఆ చైన్ ఎంత వాల్యుబుల్ నీకు కూడా తెలుసా? ఏమైందమ్మా? Please, man, please leave me. Take your things. ఇట్స్ ఓకే ఆంటీ. They are very dangerous people. ఏంటా పిచ్చి కోపం అర్థం లేకుండా? అర్థం ఉంది నాన్న. ఆ చైన్ అమ్మ జ్ఞాపకం. అమ్మ జ్ఞాపకం చైన్ కాదురా, నువ్వు. మీరా 12 వయసులో వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాడే మా ఇద్దరికి పెళ్లి చేశాడు. నాలో వాళ్ళ అమ్మని చూసుకున్నాడు. జై మా అబ్బాయి అని చెప్పడం లేదు, చాలా మంచోడు. తాను ఇష్టపడ్డ వాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తాడు. వాడి ఆవేశాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. జై మమ్మీ వెళ్ళే అమ్మాయికి సారీ చెప్పు. ఐమ్ సారీ మీరా. ఐమ్ రియలీ వెరీ సారీ. ఎందుకంత రియాక్ట్ అయ్యావో అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఐఎమ్ టోటలీ ఇంప్రెస్డ్. ఫస్ట్ ఇంప్రెస్డ్ అంది, తర్వాత వెరీ మచ్ ఇంప్రెస్డ్ అంది, ఇప్పుడు టోటల్ ఇంప్రెస్డ్ అనేసింది. కంగ్రాట్స్ బా. నేను ఇక్కడికి రావడానికి కారణం ఆంటీ. నేను తను +2 నుంచి క్లాస్మేట్స్, హాస్టల్ మేట్స్. షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, రియలీ క్లోజ్ టు మై హార్ట్. నాకు సంబంధించిన ప్రతి విషయం ఫస్ట్ ఆంటీతోనే షేర్ చేసుకునేదాన్ని. అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఐమ్ సారీ. రేపు ఫస్ట్ యానివర్సరీ. ఆంటీ, ఐ మిస్ యూ సో బ్యాడ్లీ. నిన్ను, నీ జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఏదైనా ఫస్ట్ నీతోనే షేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా ఐఎమ్ ఇన్ లవ్. హీస్ అ వెరీ నైస్ గాయ్. హీ లవ్స్ హిస్ ఫ్యామిలీ సో మచ్. ఫ్యామిలీ అంటే ప్రాణం. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పినానా? మమ్మీ మీరా కూడా నన్ను ఇష్టపడుతుంది. కంగ్రాట్స్ రా. నేను చెప్పాను కదా, నిన్నెవరైనా ఇష్టపడతారు. మమ్మీ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే నాన్న. సిరి నాకు ఈ ప్లేస్కి ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఒక విధంగా ఆంటీ మన ఇద్దరిని కలిపిందనిపిస్తుంది. చే, నాకు నువ్వు, మీ ఫ్యామిలీ బాగా నచ్చారు. ఐఎమ్ ఇన్ లవ్. హే సిద్ధార్థ్. సిద్ధు నాకు కాలేజ్లో సూపర్ సీనియర్. హీస్ జస్ట్ లైక్ యూ. తనకి నీలాగే ఫ్యామిలీ అంటే ప్రాణం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ మీరా. ఐ నో యు మై బెస్ట్ ఫ్రెండ్. అందుకే ఆంటీ తర్వాత నీతోనే షేర్ చేసుకున్నాను. నువ్వు తప్పకుండా మా పెళ్లికి రావాలి. వస్తావు కదూ? వస్తాను. నువ్వు సిద్ధార్థ్ లవ్ చేస్తున్న విషయం మా వాళ్ళకి చెప్పాను. అందుకే ఇదంతా. థ్యాంక్ యూ. నీ ఫ్లైట్కి లేట్ అవుతుంది, వెళ్ళి ప్యాక్ చేసుకో. ఓకే ఓకే. సారీ మమ్మీ, నేనే పొరపాటుగా అర్థం చేసుకున్నాను.
మీరా సిద్ధార్థ తన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయం తనకేం తెలియనివ్వకండి ప్లీజ్. ఇదిగో స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్. థ్యాంక్స్ అక్క. బై గిఫ్ట్స్. బాయ్. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇన్ని రోజులు సొంత మనిషిలా చూసుకున్నారు. మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్తుంటే చాలా బాధగా ఉంది. అసలు సిద్ధార్థ్ పరిచయం కాకపోతే హ్యాపీగా చైని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోయేదాన్ని. వస్తానంటీ. జాగ్రత్త. వస్తాను అంకుల్. బాయ్ బాయ్. బాయ్. మీరా ఇండియా వెళ్ళిపోయింది. మీకు ఏ ప్రాబ్లం లేదు. చాలా ఇబ్బంది పెట్టాను. ఐమ్ రియలీ సారీ. యాక్చువల్గా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ వల్లే నాకు కీర్తి దొరికింది. ఇంతకీ నీ లవ్ స్టోరీ ఏమైంది? అబద్ధంతో మొదలైంది, అందుకే నిజం కాలేదు. హలో చే మీరా, ఎలా ఉన్నావు? ఏమైంది మీరా? ఏమైందో చెప్పు. నేను సిద్ధు విషయం మా ఇంట్లో చెప్పాను. ఒప్పుకున్నారు. అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నమస్కారం అండి. నా పేరు ముత్తప్ప. మీరా నా చెల్లెలు. ఏ పని మీద వచ్చారు? మీకు తెలుసో లేదో మీ అబ్బాయి సిద్ధు మా మీరా ఒకరినొకరు ఇష్టపడ్డారు. సిద్ధు, ఈ అమ్మాయి నువ్వు ప్రేమించావా? లేదు నాన్న, మన మధ్య పరిచయం నువ్వు ప్రేమ అనుకుంటే అది నా తప్పు కాదు. 4 రోజుల్లో నా పెళ్లి. దయచేసి వెళ్ళిపోండి. బాబు, మీరా నా చెల్లెలు కాదు, బిడ్డలాంటిది. మాకెవరూ లేరు. తను కన్నెల్లి పెడితే ఓడంత క్లియర్ గా చెప్తుంటే నీకు సిగ్గు లేదా? అయినా నీ చెల్లె ఎవరినో ప్రేమించానంటే నిజమో కాదో తెలుసుకోకుండా తీసుకొచ్చేయటమేనా? మా నీరా అబద్ధం చెప్పదండి. అంటే మా అబ్బాయి అబద్ధం చెప్తున్నాడా? మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. సిద్ధు, ఆఖరిసారి అడుగుతున్నా, నువ్వు నన్ను ప్రేమించావా లేదా? లేదని ఎన్నిసార్లు చెప్పాలి? బాబు, బాబు ఒక్కసారి నేను చెప్పేది విను. పదన్నయ్య. అది కాదమ్మా. నిన్నింత అవమానించిన వీడు నాకొద్దన్నయ్య. పదన్నయ్య. మీరా, నేను చెప్పేది విను. పద. రా అన్నయ్య. అది కాదు మీరా. సిద్ధు ఎందుకు అలా బిహేవ్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. మీ అన్నయ్య కోసం బ్రతకాలనిపించట్లేదా? మీరా సిద్ధార్థ అలా బిహేవ్ చేయడం వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ అయ్యి ఉండొచ్చు, వేరే ఏదైనా కారణం ఉండొచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు, నేను వస్తున్నాను. నువ్వు వెళ్ళేం చేస్తావు? సిద్ధార్థ్ ఎందుకు అలా బిహేవ్ చేశాడో తెలుసుకుంటాను. నా వల్ల అయితే ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను. ఎందుకు? డాడీ, మన ఇష్టపడ్డ వాళ్ళు మనకు దొరకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. వెళ్ళు. అలాగే తాతగారిని కూడా కలువు. డాడ్, లైఫ్ లో నేను మనిషి ముఖం చూడని మీకు తెలుసు కదా. నానా, అందరి విషయంలో చాలా పాజిటివ్ గా ఆలోచిస్తా. ఆయన మీ తాతరా. ప్లీజ్ మమ్మీ, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. రే, మాకోసమైనా ఒక్కసారి కలవరా. నువ్వు ఇండియా వెళ్ళడానికి ఇది మా కండిషన్ ఏం కాదు. ఇట్స్ రిక్వెస్ట్. ప్లీజ్ రా. ఓకే డాడ్, మీకోసం వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఏమండి, నేను ఇలా ఆలోచించడం తప్పేమో నాకు తెలియదు, కానీ మీరా మన ఇంటికి వాళ్ళైతే బాగుండనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. చూద్దాం. బా, ముందు మీ తాతగారిని కలుస్తున్నావా మీరాని కలుస్తున్నావా? సిద్ధార్థని కలుస్తున్నాం. మరి తాతగారిని? ఆ మనిషి ముఖం లైఫ్ లో చూడండి. చూడాలి. బిజినెస్ క్లాస్ ఎందులో ఉందో చూసి అందులో టికెట్ ఏమని చెప్పాలి. సారీ సార్. సారీ ఏంటి? రైటర్ నేనంటే ఓకే. డైరెక్టర్ గారు బిజినెస్ క్లాస్ లేకుండా ఎలా ట్రావెల్ చేస్తారనుకున్నారా? అసోసియేట్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఎలా చూసుకోవాలి? నేను హామీని మాట్లాడు. నమస్కారం సార్. సార్, ఇతను ఇక్కడ లోకల్ మేనేజర్. మన స్టోరీ సిట్టింగ్ ఏర్పాట్లన్నీ ఇతనే చూసుకుంటాడు. నీ పేరేంటమ్మా? నన్న హెసరు సిద్ధప్ప సార్. చూడప్ప సిద్ధప్ప. డైరెక్టర్ గారికి అన్ని పెర్ఫెక్ట్ గా ఉండాలి. డైరెక్టర్ గారుగా మీకా? డైరెక్టర్ గారు ఖర్చు మొగాన్ని కట్టించుకొని జనాలు మీద ఎయిర్లిఫ్ట్. ఇప్పుడు అంత దూరం బీర్లు ఉన్నాయి కూడా పర్లేదు. ఈ ఫిల్మ్ డైరెక్టర్ మన కథని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాడు. సారీ బాస్. ఓకే. ఎవరు వీళ్ళంతా?
బాస్ ఇక్కడ సిద్ధార్థ్. నేనే. మీరు? అంచే మీరాస్ ఫ్రెండ్. మీరా ఇష్యూ నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడడానికి ఏం లేదు, 2 రోజుల్లో నా పెళ్లి, వెళ్ళండి. షీఈ్ రియలీ డిప్రెస్డ్. ఏ చెప్తా అర్థం కదా, గెట్ అవుట్. సిద్ధార్థ్ ప్లీజ్ కూల్ డౌన్. ఒకసారి నేను చెప్పేది విను. మన ఊరు చివరి హిల్ టాప్ లో కలుద్దాం. మీరా మంచి అమ్మాయిని నేను నీకు చెప్పక్కర్లేదు, నాకంటే బాగా నీకే తెలుసు. ఆమెను అంత బాధ పెట్టి వేరే పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? మీరా వాళ్ళు మా ఇంటికి రావడానికి ముందు రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నా పేరు ముత్తప్ప, గరుడహల్లి ముత్తప్ప. మీరా వాళ్ళ అన్నయ్య నాన్న. ఈ అమ్మాయి పేరు శైలజ. మీకేస్తే మీ అబ్బాయికి ఈ అమ్మాయికి జాతకాలు బాగా కలిశాయి. అన్ని విషయాలు నేను మాట్లాడేశాను. వాళ్ళకి ఓకే. రేపు 5వ తారీఖున వీళ్ళిద్దరికి పెళ్లి. సార్ మీరా నేను వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు బాబు. ఓ మీకు కూడా తెలుసా? మీకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలి. 1000 కోట్లున్న బాలాగౌడ్ కొడుకుతో నా చెల్లెలు పెళ్లి కుదిరింది. నా చెల్లెలు ఎప్పుడు నాకంటే పైనుండాలని కోరుకుంటాను. నెల జీతంతో బతికే నీ ఇంటికి కోడలిగా ఎలా పంపుతాననుకున్నావా? అందరూ నేనంటే భయపడతారు. ఆ భయంతోనే గౌరవం, మా భయంతోనే ప్రేమ విసుగొచ్చేసింది. నా చెల్లెలు మాత్రం నిర్భయంగా నా కళ్ళల్లోకి చూస్తుంది, నిజాయితీగా నన్ను ప్రేమిస్తుంది. ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలి. నాకు భయపడకూడదు, నన్ను ద్వేషించకూడదు. అర్థమైందా? మా ఇంట్లో మొత్తం వాళ్ళ మనుషులే ఉన్నారు, అందుకే నీతో అలా మాట్లాడాను. నేను భయపడుతుంది నా గురించి కాదు, మా ఫ్యామిలీ గురించి. ఏం చేయాలో తెలియక ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి కుప్పుకున్నాను. మీ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం లేకుండా మీరాతో నీ పెళ్లి జరుగుతుంది. నేను చెప్పాడు చేయి. కొరియర్ ఎక్కడి నుంచి? ఎవరో మీరా అని అమ్మాయి పంపించింది. మీరా? అవును బ్రదర్. త్వరగా రావే. రామన్నపేటలో కజిన్ ఉన్నాడు, మా పేరెంట్స్ ని తీసుకుని అక్కడికి వెళ్తాను. నేను మీరాని ఎలాగైనా రామన్పేట తీసుకొస్తాను. మీ పెళ్ళైపోతే వాళ్ళ అన్న ఇంకేం చేయలేడు, కొన్నాళ్ళకి అర్థం చేసుకుంటాడు. మీరా మీద ఉన్న ప్రేమతోనైనా మీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడు. నీ సిమ్ కార్డ్ మార్చేసి కొత్త మనకి ఎస్ఎంఎస్ చేయి. ఓకే, లెట్స్ మూవ్. అనుభవించు రాజా, అనుభవించు రాజా. అయిపోయింది. డైరెక్టర్ గారు ఎత్తిన బాటలు తెంచకుండా తాగే డైరెక్టర్ ఇండియన్ ఇండస్ట్రీలో లేడు. ఎయిర్ లిఫ్ట్ ఇలా కూర సన్నాసి. చూసారా డైరెక్టర్ గారు ఎదవ సైటర్ ఆడును. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు. ఏం చేస్తాం చొక్క, ఇన్స్టిట్యూట్ పైగా నాగార్జున గారు రికమెండేషన్. నోటీస్ చేశారా? మీరు ఎప్పుడు బాటిల్ ఇసిరినా పగులుద్ది. ఊరుకోండి సార్, అదేదో టైర్ గుచ్చుకొని యాక్సిడెంట్ అయితే ఏం జరుగుద్ది? మనం చేసిన పని వల్ల ఏదో జరిగితేనే కదరా మన మార్కు. ఏం చొక్క అయిపోయి కొట్టండి. ఎవరైనా లవర్ని కలవడం స్ట్రగుల్ అవుతారు, నువ్వు లవర్స్ ని కలపడం స్ట్రగుల్ అవుతున్నావు. బతికే ఉన్నావా? అమ్మో కొంచెం ఉంటే లోయలోకి పోదు. రెంటే కార్డు బండి తుక్కు తుక్కు అయిపోయింది. చూస్తే థిక్ ఫారెస్ట్ లా ఉంది. బా ఇప్పుడు ఎలా? అలా దేవుడే పంపించినట్టున్నాడు. స్టాప్ 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 స్టాప్. ఏదో టక్కేసుకుని దంగలు రాసేవాళ్ళకి పెద్ద బిల్డప్. సార్ సార్ రే చొక్క, డైరెక్టర్ గారు ఏదో బిల్డప్ లాపి ముందు లైన్ చెప్పరా, టెన్షన్ వస్తుంది. మందు కూడా ఎక్కట్లేదు. డైరెక్టర్ గారు నేను లోపల ఎంత స్ట్రగుల్ అవుతున్నానో మీకు తెలుసా? ఏం తాగాలనా? కుర్రనాయాలా. డైరెక్టర్ గారు కత్తిలండి ఐడియా వచ్చింది. చెప్పు చొక్క, అది కత్తో సుత్తో నేను చెప్తాను, పట్టుకోరా. ఓపెన్ చేస్తే ఒక రిచ్ హౌస్, అందులో 50 సంవత్సరాల వయసున్న అనిల్ కపూర్ లాంటి ఓ ఫాదరం, ఇంచుమించు మాధురి దీక్షిత్ లాంటి మదరం, వాళ్ళకు రితిక్ రోషన్ లాంటి కొడుకు. అందగాడు, కాకపోతే డల్ మనిషి. ఎప్పుడు ఏదో వెతుకుతూ ఉంటాడు, అది దొరకదు. కట్ చేస్తే ఓ దీపిగా పడుకునే లాంటి హీరోయిన్, అది అసలు పడుకోదు, ఎగసాయం పిచ్చి. ఓ ఇటుకలు బట్టీలని కాలేజీలో తగులుకున్నారు. అప్పుడు చెప్పింది, మా ఊరు నాకు చాలా ఇచ్చింది, రిటర్న్ బ్యాక్ చేయకపోతే ఫ్యాట్ అయిపోతాను అని. ఆ లైను మన హీరోకి బాగా పట్టేసింది. దాంతో ఈడికి ఎగసాయం పిచ్చి పట్టుకుంది. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పచ్చి పచ్చిగా ఉండగానే పడుకునే పట్టమని ఊరు వెళ్ళిపోయింది. దాంతో మనోడు డల్ అయిపోయి అట్లా సైకిల్ వేసి ఆ ఊరు వెళ్ళిపోయాడు. డైరెక్టర్ గారు ఇప్పుడు ఆ ఊర్లో ఓపెన్ చేస్తే నిష్టదరిద్రం విలేతాండం చేస్తూ ఈడి బేస్లో ఉంటది. అక్కడ ఓ బోమన్ ఇరానీ లాంటోడు బొంగురుగొని తీసుకుని బోరుమని ఏడుస్తూ ఊరు సిచ్యువేషన్ చెప్పాడు. దాంతో రితిక్ రియాక్ట్ అయ్యి ఆ ఊరిని అడాప్ట్ చేసుకున్నాడు, అంటే దత్తత తీసుకున్నాడు డైరెక్టర్ గారు. ఇంకో చూడండి, ఆ ఊరికి కలర్లు, కలరావండ్లు,
అనిల్ కపూర్ దగ్గర నుంచి తెచ్చిన చెక్ బుక్కుల్లోంచి చెక్కుల మీద చెక్కులు రాసి ఇచ్చేస్తుంటే ఒక బ్యూటిఫుల్ మాంటేజ్ సాంగ్ ఊరికే ఫీల్ కోసం పాడతాను, నచ్చితే పెట్టుకోండి. చూద్దాం. జాగో ఓ భాగ్యవన్ జాగో ఓ భాగ్యవన్ అని సాంగ్ అయ్యేసరికి ఊళ్ళో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికి దేవుడు అయిపోయాడు. ఫాదర్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడు. తర్వాత విలన్స్ ఎలా రౌండ్ ఆఫ్ చేసాడు, హీరోయిన్ ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నది లేను. మంచి మజ్జిగానంలో ఉంది కదండి డైరెక్టర్ గారు. నీ పిండా కూడా ఉందిరా. ఏమైంది సార్? నాకు కావాల్సింది మజ్జిగన్నం కాదు, దమ్ బిర్యానీ. అయినా ఏముందిరా నువ్వు చెప్పిన కథలో? ఆల్ ఫాదర్ చెక్కులు ఇతనవడం ఏంటి? పైగా సైకిల్ వేసుకుని వెళ్ళిపోవడం ఏంట్రా? సిటీ నుంచి అంత దూరం ఎప్పుడు వెళ్తాడు? ఆ హీరోయిన్ ఏంట్రా? ఫ్యాట్ అయిపోతాం అనుకుంటే జిమ్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? ఈ కథ ఏ హీరో చేయడు, ఒకవేళ చేసినా డిజాస్టర్ అవుద్ది. సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిండు, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అది ఆయన జడ్జిమెంట్. ఏంట్రా? మీరు సినిమాలు చూడరని ఆయన శ్రీమంతుడు స్టోరీ చెప్పిండు మీకు. కావాలంటే చూడండి, ట్యూన్ కూడా సేమ్. ఎరా చొక్కా, గాడ్ ప్రామిస్ డైరెక్టర్ గారు, నా ఫస్ట్ డైరెక్షన్ కోసం రాసుకున్న కదా, కావాలంటే శ్రీమంతుడు ప్రొడ్యూసర్ మీద కేసేద్దాం సార్. కేసు వేసినా కేసు బీర్లు వేసినా ఉపయోగం లేదు సార్. కంఫర్ట్స్ ఎక్కువైతే కథలు రావండి, కడుపు మండాలి సార్, జనాల్లో తిరగాలి సార్, అప్పుడే క్యారెక్టర్లు తగులుతాయి, కథలు పుడతాయి. అడుక్కు తినేదవా, ఇప్పుడు మేము ఇద్దరం జనాల్లో తిరగాల? తిరగాలి. డైరెక్టర్ గారు వాడు చెప్పిందే కరెక్ట్. ఆడియన్స్ పల్స్ పట్టుకోవాలంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. బస్సుల్లో తిరగాలి, బస్ స్టాండ్ లో తినాలి. రే ప్రణీత్ సార్, మన వాళ్ళందరినీ ప్యాకప్ చేసుకుని గరుడు హెల్ వచ్చామని చెప్పు. ఓకే సార్. మనం బస్సులో వెళ్దాం. ఓకే డైరెక్టర్ గారు, మనం అక్కడ కలుద్దాం. రే చొక్కా సార్, ప్యాంట్ చిరుగుద్ది. ఆల్రెడీ తిరిగింది. స్టాప్ స్టాప్ స్టాప్. డైరెక్టర్ గారు ఎక్కుతారు. చూసారా డైరెక్టర్ గారు రెస్పెక్ట్? కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ మన క్రేజ్ గురించి చెప్తే ఏంటో అనుకున్నాం, ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాం. మనం చేసిన సినిమాలు అలాంటి మరి చూస్తుంటే స్టాండింగ్ ఓవేషన్ లో ఉంది. చూసారుగా మీ క్రేజ్. ఎలా డైరెక్టర్ గారు, ఈ బస్సులో వెళ్తే కథ కాదు, కలరా వచ్చేలా ఉంది. తప్పదురా, తట్టుకోవాలి. బాబు తమ్ముడు, మా డైరెక్టర్ గారు గాలి ఆటలేదు, మీరు ఇక్కడికి వచ్చేయండి, మేము అక్కడికి వచ్చాను. గాలి అడపచ్చి చచ్చిపోండి. ఏంటయ్యా రెస్పెక్ట్ లేకుండా మాటలు? మేమంటే ఏదో పర్పస్ మీద బస్సు ఎక్కాం, చూడటానికి బానే ఉన్నారుగా. మీరెందుకు ఎక్కారు ఈ కొండ బస్సు? ఎవడో తాగుబోతుందో రోడ్డు మీద బీర్ బాటిల్ పడేస్తే మా కార్కి యాక్సిడెంట్ అయ్యి బస్సు ఎక్కాల్సి వచ్చింది. డైరెక్టర్ గారు, మీ బీర్ బాటిల్ ఎఫెక్ట్, ఏసీ బండ్లు రావాల్సిన వాళ్ళు ఫుట్ బోర్డు మీద వచ్చారు. సార్, మీ బీర్ బాటిల్ ఎఫెక్ట్. స్టాప్ స్టాప్. అయ్యి బాబు, అందరిగా ఎక్కితే చచ్చిపోతాం డైరెక్టర్ గారు. తప్పదండి, వాళ్ళు ఇవన్నీ సంతకు తీసుకెళ్ళి అమ్ముకుంటేనే వారం అంతా బతుకుతారు. వాళ్ళు బతకడం కోసం మనం చంపేస్తావా? ఏం చెప్పేది కరెక్టే. ఇంతమంది ఎక్కితే ఏదైనా ప్రమాదం జరగచ్చు. ఇవన్నీ అమ్మితే ఎంత వస్తుంది? ఓ 25-30 వస్తాయండి. ఈ 50,000 తీసుకుని అందరికి పంచేయండి. డైరెక్టర్ గారు చిన్న సైజ్ శ్రీమంతుల్లో ఉన్నాడు. మిస్టర్, నీ పేరేంటి? ఆడి పేరు దీనికి నిన్నే. నీ పేరేంటి? పిచ్చయ్య నాయుడు. ఏంటి? పిచ్చయ్య నాయుడు. ఇలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? పేర్లు మనం పెట్టుకో, పేరెంట్స్ పెడతారు. నాకు మా తాత పెట్టాడు. నాకు ఇలాంటి పేరు పెడితే నూతిలో దూకేసేదాన్ని. ఇంతకీ మీ పేరేంటి? డైరెక్టర్ గారి పేరు తెలీదా? తెలియకే అడిగింది. లక్ష్మీ తులసి. లక్ష్మీ తులసి. ఆడారోళ్ళగా ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారేంటి? నాకు మగాడి పేరు పెడితే కొండ మీద నుంచి దూకేసేదని. మీ పవరాలకు వెళ్దాం, వదిలేండి. ఇంతకే నీ పేరేంటో? నాది చాలా మంచి పేరు, అందమైన పేరు, అర్థవంతమైన పేరు. మా చొక్కాగాళ్ళగా బిల్డప్ లాపేసి పేరేంటో చెప్పు. చంద్రముఖి. ఏ, భలే అంటున్నారే. మళ్ళీ అనండి. మళ్ళీ అనండి. ఈడేదో కొత్తగా కనిపెట్టినట్టు రియాక్ట్ అవుతాయండి. చంద్రముఖి సినిమా చూడలేదా? నా పేరు మీద సినిమా కూడా తీసారా? చంద్రముఖే చూడలేదంటే మన సినిమాలు అసలు సమస్యనే లేదు సార్. ఆకలేస్తుందా? ఏమైనా తింటావా? డైరెక్టర్ గారు మిమ్మల్ని కుక్కని. డైరెక్టర్ గారు మిమ్మల్ని చూస్తుంది, చూసారా? చూశాను. ఏంటి మరి? ఏముంది, బాగుందిగా. అర్థమైంది. ఎక్కడికి? హాయ్ శామ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్, వేర్ ఆర్ యూ? జస్ట్ చేంజ్ కోసం మన టీమ్ తో బస్సులో వెళ్తున్నాను. ఈ సినిమాలో నేనేగా. లేదురా, ఈసారి కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నాను.
పైగా నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందిగా. ఇప్పుడే బస్సులో ఒక అమ్మాయిని చూశాను. షీఈ్ లుకింగ్ రియల్లీ గుడ్. ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఆ అమ్మాయి హీరోయిన్. కనీసం సెకండ్ హీరోయిన్ గానే చేస్తాను. మీ సినిమాలో నేను ఉండాలి. సరే చూద్దాంరా. బాయ్ బాయ్. మీరు ఎవరితో మాట్లాడారు? సమంతతో. సమంత ఎవరు? ఆ? సమంత ఎవరా? తనకు తెలిస్తే ఎంత ఫీల్ అవుద్ది? నీకు సమంత తెలీదా? తెలీదు. ఆమె ఇందులో ఉంటుందా? చైతుతో ఉంటది. మరి ఇందులోంచి ఎలా మాట్లాడారు? సెల్ ఫోన్ లో మాట్లాడితే అంత షాక్ అవుతావేంటి? సెల్ ఫోన్ అంటే ఏంటి? ఆ? ఆ? నీకు సెల్ ఫోన్ తెలీదా? తెలీదు. ఓరి బాబు. ఒరే ఇక నా వల్ల కాదు కానీ కలిపే. సరే సార్. ఎంతసేపు రా సార్ తీసుకా. అవేంటి? కొబ్బరి నీళ్ళు. నాకు చాలా ఇష్టం. మొత్తం తగేసేలా ఉంది. ఎంత కలిపావరా? కొబ్బరి నీళ్ళు చాలా బాగున్నాయి. బాగుంటాయి బాగుంటాయి. అయ్యి బాబు వాటర్ పైన తాగేసిందిరా. సినిమా ఫీల్డ్కి రాకపోతే కన్నాలు వేసుకునేవాడు. డైరెక్టర్ గారు ఇందాక అమ్మాయి మిమ్మల్ని చూస్తే ఏదో రాసిందండి. లవ్ లెటర్ ఏమో. తీరా చూద్దాం. అందరికి సాయం చేసే నైజం. డైరెక్టర్ గారు మీ ఫోటో. ఈ నచ్చం చచ్చిపోయిన మా పెదనాల్లో ఉన్నాడు. డైరెక్టర్ గారు పెదనాన్న కాదంట, పెదనాన్న అంట. వచ్చేస్తున్నారు ఇద్దరు గుడ్డేది. అనవసరంగా డైరెక్టర్ గారు మూడ్ ఆఫ్ అయింది పాపం. అందరూ వచ్చేసారు. రైట్ రైట్. ఒక నిమిషం. చంద్రముఖి ఎక్కడ? తాగేసి వినీత్ గడి కోసం పోయి ఉంటది. అదే ఇందాక కొబ్బరి నీళ్ళు అనుకుని ఓడక తాగేసింది. చంద్రముఖి, 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 చంద్రముఖి ఎక్కడున్నావు? అమ్మాయినదిలే. వద్దులో. ఇది ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేసిన వస్త్రం. ఇది కడితే తొందరగా తగ్గిపోతుంది. నీ బీర్ బాటిల్ ఏదో చేసేలాగే ఉంది సార్. ఇంకా కూర్చుంటావేంటి? లెగరా. ఇదిగో బెదరు, క్లాత్ కట్టింది కదా అని కనెక్ట్ అయ్యావనుకో కొత్త ప్రాబ్లమ్స్ మెడకు చుట్టుకుంటాయి. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. బంగారంలో చెప్పారు డైరెక్టర్ గారు. ఎయిర్ లిఫ్ట్. సార్, ఈ అమ్మాయి సెల్ ఫోన్ అంటే కూడా తెలియదు అంటుంది. ఎవరై ఉండొచ్చు? చూస్తుంటే చాలా పెద్ద ఇంటమ్మాయి అనిపిస్తుంది. ఈ ఏరియా అసలు మంచిది కూడా కాదు. వివరాలు తెలుసుకుని వాళ్ళ ఇంట్లో దించేయండి పాపం. ఫుడ్ ఎలా ఉంది? అన్ని బాగున్నాయి. కర్రీస్ బాగున్నాయి, సాంబార్ బాగుంది, రసం బాగుంది, చట్నీస్ కూడా చాలా బాగున్నాయి. మీ ఇల్లు ఎక్కడ? మీదే ఊరు? చూడు, ఈ ఏరియా అసలే మంచిది కాదు. మీ ఇల్లు ఎక్కడో చెప్తే దించేసి వెళ్ళిపోతాను. కార్ రెడీ. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్పు. చెప్పా? సరే, నీ ఇష్టం. బాయ్. ఎక్కు. వదిలేసి వెళ్ళిపోతారేమో అని ఎంత భయపడ్డానో తెలుసా? మీరు చాలా మంచోళ్ళు. అవును, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు మీ దేవురు నిన్నే అడిగేది. ఇప్పటి వరకు క్వశ్చన్ మీద క్వశ్చన్ చేసింది. ఎవరైనా సైలెంట్ అయిపోయిందంటే నాకే తేడా కొడుతుంది బా. మీరు ఇక్కడే ఉండండి. బి అలర్ట్. అలాగే బా. ఇదిగో రాజేష్, ఇదెవరెల్లో? ఎందుకు అలర్ట్ గా ఉండాలి? ఏమన్నా డేంజరా? మీ దేవురు నీ నోరాల ముంచే నాకు అర్థమైంది. అమ్మ మిమ్మల్ని కలవటానికి చెయ్యని ఎవరో వచ్చారు. నిజంగానే వస్తావనుకోలేదు చే. యో మై ఫ్రెండ్. థ్యాంక్ యూ చే. మీరా, సిద్ధార్థ్ విషయంలో జరిగింది ఏంటో నీకు తెలియాలి.
అన్నయ్య ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. అమ్మా మీరా, ఎవరెతను? నువ్వు సిద్ధార్థ్ ఫ్యామిలీని బెదిరించావా? ఎవరెతను? సిద్ధార్థ్ ఫ్యామిలీని బెదిరించావా లేదా? ఎవరెతను? తనుచే నా ఫ్రెండ్. బెదిరించావా లేదా చెప్పు. తప్పలేదమ్మా, బాలాగౌడ్ కొడుకుతో నీ పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఆ ఫ్యామిలీలో ఒక్కడు కూడా మిగలడు. మీకు ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం నా కంట్రోల్లో సేఫ్ గా ఉన్నారు. వాళ్ళు మీ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఏమైంది? నాకేం తెలుసు? అమ్మా మీరా, ఏయ్, మీరా గంటి మా వద్దమ్మా. అన్నయ్య గన్నివ్వు. మీరా గంటి. అన్నయ్య గన్నివ్వు, లేకపోతే చచ్చిపోతాను. ఓకే ఓకే ఓకే. లెట్స్ గో. ఏయ్, రాదు. అమ్మా మీరా వద్దమ్మా, నా మాట విను. ఏయ్, ఆగండిరా. రాక్షకు హాయ్, నా పేరు చంద్రముఖి. నీ పేరేంటి? మీరా. మీరిద్దరు ఫ్రెండ్సా? ఎప్పటి నుంచి? 1 month నుంచి. ఎక్కడ పరిచయం? ఎలా పరిచయం? ఊర్లో అన్ని డీటెయిల్స్ కావాలి, ఈ డీటెయిల్స్ మాత్రం చెప్పవు. పోన్లే బావా, సేఫ్ గా బయటపడ్డాం అంతే చాలు. రాజేష్, ఒకసారి వెనక్కి చూడమ్మా. ఏముంది? రేయ్, ఆబ్జెక్ట్ లో వచ్చి వాటిని బ్లాక్ చేయండి రా. శత్రు వాడు మీరాకి స్నేహితుడు మాత్రమే కాదు, అంతకు మించి ఏదో వాడి కళ్ళల్లో కనిపిస్తుంది. వదలొద్దు. వాడిని వెంటాడి వెంటాడి చంపి నా చెల్లెల్ని తీసుకురండి. వెళ్ళండి. 2 రెంట కార్లు ఎగిరిపోయి ఇంక మన కార్లు కూడా ఎవరెవరు బా? రాజేష్, ఎవరి అమ్మాయి? బస్సులో తగిలింది. ఊర్లో అందరి డీటెయిల్స్ అడుగుద్ది, తన డీటెయిల్స్ మాత్రం చెప్పదు. డెప్త్ బాగుందిరా, ఇరగ్గొట్టేయచ్చు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇది మన చేసికి పర్ఫెక్ట్ లొకేషన్. అదిరిపోయింది. మీరు సెలెక్ట్ చేసాక తిరిగే ఉంటుంది. ఎవరా మీరు? మళ్ళీ మీరంటే ఎక్కడికి? చిన్న ప్రాబ్లం. ఏంటది? ఇదే, ఒక్కసారి వెనక్కి చూడండి. అయ్యి బాబీలు వదిలేరు. మనం చేసి చేద్దాం అనుకుంటే మనం చేసి చేస్తున్నారంట. ఈ రైతుడు మాట విన్నారు కదా. ఎవరు వాళ్ళు? ఈ అమ్మాయి మనుషులు. ఈ అమ్మాయి ఎవరు? వాళ్ళ మనిషి. నా క్లారిటీ రాలా. నాకు వచ్చాను బీర్ బాటిల్ పెట్టు. ఒరేయ్, నీకు దండం పెడతాను, నోరు మీరా. ఈడెవడు బయటకు వచ్చాడు? నువ్వు పోలీసు తమ్ముడు. హీరో లాగా లోపల రా. అందరూ అలా భయపడితే ఎలాగండి? ఎవరో ఒకరు చెప్పాలి కదా వాళ్ళకి. ఈ అదవులు ఇల్లు లేరు. పారి అమ్మా. సరస్వతి చెప్పుతోడు కొట్టావు, అడుక్కు తిరిగిపోతావు ఎదవా. మిస్ అయ్యారన్న. ఎట్టెళ్ళంటారు? రామన్నపేట వైపు వెళ్ళారని తెలిసింది. అక్కడ మన రాజప్పకు ఫోన్ చేయి. ఇదిగో బాసు, మమ్మల్ని చెప్పరా చొక్కా. మీరు చెప్పారు కదా.
ఎవరో లవర్స్ కలపడానికి మన లైఫ్ రిస్క్ లో పెట్టుకోవడం అవసరమా బెదరు? మీకు తెలియదులేండి వెనకాల పెద్ద కథ ఉంది. సిద్ధు అయ్యి బాబాయ్ మళ్ళీ వీళ్ళెవర్రా? మీ వెనక ఎవరున్నారో నాకు తెలీదు. ఇక నుంచి ఈమె వెనక నేనుంటాను. ఈడెంట్లే ఈజీగా తీసుకోవద్దు. ఇష్యూ సీరియస్. డైరెక్టర్ గారు, గడియారంలో ముళ్ళలాగా స్మూత్ గా కొట్టుకోవాల్సిన పల్స్ రోడ్డు మీద పల్సర్ లాగా ఫాస్ట్ గా పరిగెడుతుందా? ఈడేంట్రా ఒకే సీన్ లో 200 మందిని ఊచకోతకొచ్చే విలన్స్ డీల్ చేశాను. అవును సార్. మనం స్క్రీన్ మీద చూపించే బ్లడ్ చూసి సెన్సార్ వాళ్ళు బెదిరిపోయేవాళ్ళు. ప్రొఫెషనల్ ఫైటర్ లాగా అలా కొట్టాడేంట్రా? ఆ బీరు బాటిల్ పడేసి మీరని తెలిస్తే ఏం చేస్తాడో. ఒరే ప్రణీత్ సార్, నీ ఫస్ట్ డైరెక్షన్ కి ప్రొడ్యూసర్ సెట్ చేస్తాను రా. థ్యాంక్ యూ సార్. ఒరే అబ్బాయి సార్. నేను స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ తో పాటు ఆర్టిస్ట్ కూడా మాట్లాడి పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలా ఒంగోని ఓరల్ గా థ్యాంక్స్ చెప్పడం కాదు, ఓడకతో చెప్పు. వచ్చేస్తాను సార్. వెళ్ళు, నీ లైఫ్ సెట్ అయిపోయింది. డైరెక్టర్ గారు, మీరు అడిగి ప్రొడ్యూసింగ్ సెట్ చేస్తారా? నువ్వు స్టోరీ సెట్ చేస్తావా? బొక్క చేస్తాను. ఎందుకు ఇంట్లోంచి పారిపోయి వచ్చావు? నీకు ఇష్టం పెళ్లి చేస్తున్నారా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? చూడు, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నేనేం చేయలేను. ఏమైందో చెప్పు. హే, ఇట్స్ ఓకే, ఐమ్ సారీ. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు, సరేనా? జై, నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఈ గొడవల వల్ల నాన్నగారికి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. ఐమ్ సారీ. ఈ పొజిషన్ లో మీరాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకోలేను. బావా, పోనీ కొన్నాళ్ళు మీ తాతగారి ఇంట్లో ఉందాం, ఏ గొడవ ఉండదు. నోవే, నేను మా తాత ఇంట్లో అడుగు పెట్టను. డోంట్ వరీ సిద్ధార్థ్, బెంగళూరులో నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. మేరకు వెళ్తాం. మీ ఫాదర్ రికవర్ అయ్యాక మీ పెళ్లి చేసి నేను యూరోప్కి వెళ్తాను. ఓకే, టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ హెడ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్ మీరా. బాయ్. లవర్ ఏమో చాలా ప్రాక్టికల్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఇతనేమో ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి అన్ని నెత్తి మీద వేసుకుంటున్నాడు. ఈ అమ్మాయిలకు కూడా ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకోవాలో క్లారిటీ ఉండదు డైరెక్టర్ గారు. కరెక్ట్ వాడిని సెలెక్ట్ చేసుకోకపోతే రేపు వాళ్ళే ఇబ్బంది పడతారు. అంతేనండి. వాటర్ బాటిల్ ఇరా. బా, నువ్వు ఇంకా మీరాని మర్చిపోలేదు కదా? అంత ఈజీగా మర్చిపోతే అది తొలి ప్రేమ ఎలా అవుతుంది? సరే, నువ్వు ప్రేమించిన మీరా కోసం రిస్క్ చేయడంలో అర్థం ఉంది, కానీ అమ్మాయి ఎవరేంటో తెలీదు. ఆ వచ్చిన వాళ్ళు చూస్తుంటే ఆమె వెనక ఏదో పెద్ద ప్రమాదమే ఉందనిపిస్తుంది. రథావర, మనం భయపడ్డట్టే అమ్మాయి గారు ప్రేమలో పడ్డారు. ఎవడు వాడో తెలియదు రథావర, కానీ బలవంతుడు. ఒక్కడే 20 మందిని మట్టి కరిపించాడు. సదాశివరాయ, రథావర, ఇంతవరకు నువ్వు ఎప్పుడు ఓడిపోలేదు. దేవనహల్లి నుంచి 100 మంది మల్ల యోధుల్ని తీసుకెళ్ళు. వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. సారీ బాస్,
మా వల్ల మీకు చాలా ప్రాబ్లం అయింది. ఆయన వల్లే మీకు ప్రాబ్లం అయింది. డైరెక్షన్ సారీ సరే చూసుకో మరి. ఓ బచ్చో సునో దికాయో జై హో హిందుస్తాన్ హే ఇతనికే లక్క రోహే ధర్తీ ఆర్డర్ తీసుకోకుండా పాటలు పాడతాడేంటి? వందే బొట్టు పెడుతున్నాడు ఏంట్రా? వందే మాతరం వందే మాతరం. నమస్కార్. ఏం తుగింతీరు బాపు? ఏమంటున్నావురా? తెలుగువారా? నమస్కారం. నమస్కారం. ఏం తీసుకుంటారు బాపు? ఏమున్నాయి బాపు? గాంధీ ఇడ్లీ, గాంధీ దోశ, గాంధీ పూరి, గాంధీ వడ. ఏమొద్దు గానీ 2 ప్లేట్లు గాంధీ చికెన్, 2 ప్లేట్లు గాంధీ మటన్ పట్టరా. ఏ రామ్, ఇది శాంతిపురం. అయితే మోహన్ దాస్ ఈ ఊరికి పునాది రాయి వేసి పేరు పెట్టారు. ఆయన ఎవరు? హే రామ్, మోహన్ దాస్ తెలీదా? మురుగుదాస్ తెలుసు బాపు, మన మహేష్ బాబు 23 డైరెక్టర్. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఓహో, అందుకే ఇక్కడ మాంసాహారం నిషిద్ధం. మరి మందు బాబో బంద్. మంచినీళ్ళు దొరకని ఊర్లు చూసాం గానీ మందు దొరకని ఊరు ఫస్ట్ టైం చూస్తున్నాం. మందు తాకుండా మటన్ తినకుండా ఎలా బతుకుతారా? ఆ. వీళ్ళు అసలు మనుషులా పశువులా? బాగా చెప్పారు. సర్లే ఏమీ లేకపోతే ఆ పావురాన్ని ఫ్రై చేసి తీసుకురా, డైరెక్టర్ గారు తింటారు. పైకి బాగుంటది. హే రామ్, అమంగళం ప్రతిఘటమవుగాక. అబ్బా, ఈ ఊరికి కొన్ని పరిమితులున్నాయి. ఆహా. ఇక్కడ ఇళ్ళకి తలుపులుండవు, ఊర్లో గొడవలుండవు, మనుషుల మధ్య విభేదాలు ఉండవు. బాబోయ్. ఇక్కడంతా గాంధీవాదం, సత్యాగ్రహి. సత్యాగ్రహ అంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తారా? అంతకు మించి చూపిస్తాం. అయితే చూపించరా, చూద్దాం. మీరు కొడితే సౌండ్ ఒకరిదానేమో. మొత్తం రౌండ్ వేసారంటారా? మనకి రౌండ్ వేస్తారేమో. చోక మీదకి వస్తున్నాడు. పీకుతాడేమో. పెదనాన్న బజ్రీ అంటే కొట్టమని. కొట్టండి సార్, మందేం పోయింది. బజ్రీ! 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 డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, ఆ హింసలో ఎంత హింస. బచ్చో సునో దికాయో జై హో హిందుస్తాన్ హే. మీరు ఇసరకండి బాబు. నాపకండి బాబు, మళ్ళీ బజ్రీ అంటాడు. మీకేం భయం లేదు. చెప్పు శత్రు. వాళ్ళు ఇక్కడ శాంతిపురంలో ఉన్నారన్న. వాణ్ణి లేపేసి చెల్లమని జాగ్రత్తగా తీసుకురా. ఓకేనా? చూడు, వీడి ధైర్యానికి కారణం వాళ్ళన్నమాట. అయ్యా, ఇంకెప్పుడు పెదనాన్న ఎవరిని కొట్టడు. వాళ్ళల్లో ఒక్కడిని వదలద్దు. వాడి ధైర్యం వీళ్ళన్నమాట. ముందు ఈ నా కొడుకులు నేసేద్దాం. వాళ్ళు మా అన్నయ్య మనుషులు. ఇలా తగులుకున్నారేంటి నీళ్ళు? వీళ్ళందరూ ఎవర్రా? ఏమో. వాళ్ళు మా మనుషులు. వాళ్ళు మనుషులే. ఒక పెద్ద దొమ్మిడి ఫైట్ లా ఉందిరా. ఏంటి రక్తపాతం? ఒక దెబ్బ కొట్టినట్టుగా ఇంత గోల్ చేసావు. ఇప్పుడేం చేస్తావరా? వాళ్ళు పారిపోయారు, పట్టుకుందాం. మీరు ఎవరి కోసం వచ్చారు? మా అమ్మాయి గారి కోసం వచ్చాం. మీరు? మా అమ్మాయి కోసం వచ్చాం. ఆపండి. అయితే మన ఇద్దరి సమస్య వాడు. వాణ్ణి వదలకూడదు. ఈ ఊరు నుంచి బయటపడడానికి 2 దారులున్నాయి. మీరు ఒక దారిలో వెళ్ళండి, మేము ఒక దారిలో వెళ్తాం. మాకు దొరికితే మీకప్ప చెప్తాం, మీకు దొరికితే మాకప్ప చెప్పండి. సాటిపడిపోయినందరూ పావురాల్లా చెదిరిపోనరు. ఎరా లాలూ ప్రసాద్ యాదవ్ లాగా లాల్చీ పైజమా తగిలించుకుని శాంతిపురంలో శాంతి ఉంటది, విజయశాంతి ఉంటదని యాదవ్ బంగాళదుంప వేసేసుకుని పీస్ గురించి మాట్లాడావు. వాళ్ళకి దొరికింటే అక్కడే పీస్ పీస్ అయిపోవాలి. అదే నాకు అర్థం అవ్వట్లేదు. శాంతిపురం చరిత్రలోనే రక్త చరిత్ర లేదు. సరే గాని ఇందాక కుప్పలు ఏంటారు అలాగున్నారు. ఇది ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వారు పరిపాలించిన ప్రాంతం కాబట్టి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అవే కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు, నృత్యాలు, కలారిపట్టు, జల్లుకట్టు, ఉడుంపట్టు లాంటి ఆటలు పాటలు. ఇంకొంచెం లోపలికి వెళ్ళారు అనుకోండి, ఇంకా భయంకరమైన సాంప్రదాయాలు ఉంటాయి. ఎవరో టెంపు వెళ్ళకండి. మరి నీ భాష ఇలాగుంది. మరి మా శ్రీకాకుళం దగ్గర కాశీబొక్ కదా. మా తాతేమో ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ గారి వెనకాల వెళ్ళిపోచ్చేసినాడు. నా పేరు కూడా సత్యాగ్రహి. చూసుకోండి, బాగా చూసుకోండి.
और 15 को जराती देश में एक ऋषि जन्म लिया ఏంటి దేవగిరా ఏంటి దేంగిరా అన్నట్టు బిల్లు ఒప్పిస్తావేంటయ్యా? ఇక్కడ మనుషులు దెయ్యాలకు భయపడరు మరి దేవగిరికే భయపడతారు. ఎందుకు? వాళ్ళ రూల్స్ రాక్షసంగా ఉంటాయి అంటే పద్ధతులు పాశవికంగా ఉంటాయి. బుల్షిట్. ఇక్కడ గవర్నమెంట్ లేదా పోలీసులు లేరా? మంచి ప్రశ్న సోదరా. థ్యాంక్స్ అయ్యా. మొత్తం శ్రీకృష్ణదేవరాయల వారి పరిపాలన అంతమైపోయినా ఈ ఊర్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి కారణం ఏంటో తెలిసినా? కర్ణాటక స్టేట్ సింబల్ గండ బేరుండ పక్షి. ఈ ఊరి రాచరికానికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నించిన కొంతమంది మినిస్టర్లు పోలీస్ ఆఫీసర్లు ఆ గండ బేరుండ పక్షికే బలైపోనరు. పక్షి ఏం చేస్తాయా? అది డైరెక్ట్ గా ఏడ్ చేయదు. మరి రోడ్ యాక్సిడెంట్ లో లైట్లు కూల్చిడాలో ఇలాగ డైరెక్ట్ గా బలి తీసేసుకుంటుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అందుకే ఈ ఊరిలో రాయల వారి పరంపర నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. పర్యావరణానికి హాని కలిగించే ఎలక్ట్రికల్ సామాన్లు క్యారీ చేయడం వాళ్ళు అంగీకరించరు. సెల్ ఫోన్ ఇస్ నాట్ అలౌడ్. ఎట్టే లోపల తీసే. ಎಲ್ಲಾರು ಹೊತ್ಕೊಳ್ಳಿ. ఏమంటాడు రా? అందరినీ ఆ బోర్డు చదవమంతాడు. అబద్ధం ఆడితే నాలుక కోయబడును, స్త్రీలను తప్పుడు దృష్టితో చూసిన కనుగుడ్లు పొడవబడును, దొంగతనం చేసిన కాళ్ళు చేతులు నరకబడును. ఇదేమైనా మాట? పాటల గురించి డిస్ప్లే పెట్టారు. బన్నీ, హే, నీకు బన్నీ తెలుసా? నా నెక్స్ట్ మా బన్నీతోనే. అవును. బన్నీ, ఎరా బన్నీ అంతే రమ్మని పదండి. ఏదో చుట్టాలు చూపించినట్టు ఇవన్నీ మనకెందుకు చూపిస్తున్నారా? అదే అర్థమవుతలేదు. ఈ చెట్టు ఏంట్రా బాబు ఇంత ఉంది? ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯ ಈ ಮರದ ಕೆಳಗೆ ಕೂತ್ಕೊಂಡು ತೀರ್ಪುಗಳು ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಈ ಮರಣ ನಾವು ಪವಿತ್ರ ಮರತರ ನೋಡ್ಕೊಡ್ತೀವಿ, ಪ್ರದಕ್ಷಿಣ ಮಾಡಿ. ఇదిగో రే, వెంకయ్య నాయుడు గారు మోడీ మీటింగ్ లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన సింపుల్ గా కలోక్యల్ గా ఆడేమంటున్నాడు చెప్పు. ఈ చెట్టు వయసు 500 ఏళ్లు. శ్రీకృష్ణదేవరాయల వారు దీని కింద కూర్చొని తీర్పులు చెప్పేవారు. చుట్టూ ప్రదక్షిణ చేయమంతాడో. పదండి రండి పెద్ద ఆయన. పద, నువ్వే ముందు పద. డైరెక్టర్ గారు ఇందాక రౌండ్ అప్ చేశారు, ఇప్పుడేమో రౌండ్లు వేస్తున్నారు. ఈ కొప్పులు ఏంటి కాన్సెప్ట్ ఏంటో దైత్రులు. చొక్కా గడికి బీపీ పెరిగిపోయింది. డైరెక్టర్ గారు నోటీస్ చేశారా? బొబ్బిలి బ్రహ్మణ కత్తి రాఘవేంద్ర గారు ఇక్కడి నుంచే లేపేశారు అనుకుంటా. ఇప్పుడు వీళ్ళ మనల్ని లేపేసేలా ఉన్నారు. ನಿಮ್ಮಲ್ಲಿ ದೊಡ್ಡ ಮನುಷ್ಯ ಯಾರು? వెంకయ్య నాయుడు గారు ఏమన్నాడు చెప్పండి. మీలో పెద్ద మనిషి ఎవరైనా అడుగుతున్నాడు? నేనేనమ్మా. ఆడ అడుగుతుంది ఏజ్ లో కాదు, స్ట్రేచర్ లో. నేనే బన్నీ. బన్నీ. డైరెక్టర్ గారికి మర్యాదలు పిచ్చి ఎక్కువ. బన్నీ, పెట్టి ఎలుగు వచ్చేటి రే చొక్కా నిమ్మకాయ పిండి నడిపిండేస్తున్నారా? అయ్యాల ఫార్మాలిటీస్ అనుకుంటా, పిండేసి పంపించేస్తారు. ఓకే. భోగి అంటే వెళ్ళిపోమని. వచ్చే 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 కత్తి తుప్పట్టేసింది ఏమైనా అవుద్దంట్రా? అందుకే కొంచెం కంగారు కక్కుర్తి తగ్గించుకోవాలి. ఆహా, బాగా ఎంజాయ్ చేసినట్లు గుంటలంకలాగా. దయచేసి వాళ్ళని ఏం చేయొద్దు. నాకు సహాయం చేశారు, ఎలాంటి శిక్షలు విధించొద్దు. సదావర, అమ్మాయి గారు అంతగా ప్రాధాయపడుతున్నారు, కొంచెం ఆలోచించండి. హజరప్ప, న్యాయం కోసం ధర్మం కోసం కన్న బిడ్డనే కడ తీర్చారు. మర్చిపోయారా? సదాశివరాయ, అమ్మాయి గారిని తీసుకెళ్ళండి. చంద్రముఖి వాళ్ళతో ఏం మాట్లాడింది? ఎందుకు అలా తీసుకెళ్లిపోతున్నారు? ఈ కాగ్గల్లో వినపలేదా? వీళ్ళేంటి జనరేటర్ ఆఫ్ అయినట్టు అలా సైలెంట్ అయిపోయారు? రెస్పెక్ట్ బాపు. నాకేదో బిస్కెట్ అనిపిస్తుంది. గవ్వలకంత బిల్డప్ప. సారీ. హజరప్ప, రథావర, కొళ్ళూరే. రదావర్ నుంచి కొల్లూరుకి షిఫ్ట్ అయ్యారండి. ఈ రథావర గడికి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నంత ఫాలోయింగ్ ఉన్నట్టుంది. ఇప్పుడు రథావరులు శ్రీ 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 వీర నరసింహరాయలు వారు పూర్వీకుల పరంపర కొనసాగిస్తూ
వారి పితృభాషలో తీర్పునిస్తారు. ಸತ್ಯ ಧರ್ಮ ನ್ಯಾಯ ದಯಗಳನ್ನ ತಮ್ಮ ಜೀವನ ಎಂದು ಭಾವಿಸಿ ಜಾತಿ ಮತ ಭೇದಗಳು ಇಲ್ಲದ ಸಾಮ್ರಾಜ್ಯ ಬೇಳಿಸಿರುವ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ಸಾರ್ವಭೌಮಂಗೆ ನಮ್ಮ ದೊಡ್ಡವಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು. ಕೆಟ್ಟ ಕೆಲಸ ಮಾಡಿರುವ ಅವಂಗೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ಶಿಕ್ಷೆಗಳು ಸಹಸ್ರ ಚಾಟಿ ದಂಡೆನ, ಅಹ್ಲೆ ದಹನ, ಕ್ರಿಮಿಪೂಟ, ನವರಂಧ್ರ ಸೀಸಮರ್ದನ, ಗುದಾಸಯ ಸ್ಥೂಲ ಪ್ರವೇಶ ತರದ ಶಿಕ್ಷೆಗಳು ಆಚರಣೆ ಮಾಡಲಾಗಿದೆ. ಹಾಗೆ ಇವತ್ತು ನಮ್ಮ ದೇವಗಿರಿ ಮಹಲಿನ ಮಗ ಅದೃಷ್ಟ ದೇವತ ಅನ್ನಪೂರ್ಣೆ ಆಗಿರುವ ಚಂದ್ರಮುಖಿಯನ್ನ ಅಪಹರಣೆಗೊಳಿಸಿ ಈ ನಮ್ಮ ನಾಡಿಗೆ ಕಳಂಕ ತಂದಿರುವಕ್ಕಾಗಿ ಪ್ರಯತ್ನಿಸುವ ಇವನಿಗೆ ತಲೆ ತೆಗಿರಿ. ಅದಕ್ಕೆ ಸಹಕರಿಸಿದಗಳ ತನಕ್ಕೆ ಶಿರೋಮುಂಡನೆ ಹಾಕಲಾಗಿದೆ. ಇದು ರಥಾವರ ಆಜ್ಞೆ. ಇದು ನಾಳೆಗೆ ಆಚರಣೆ ಮಾಡಬೇಕೆಂದು ಹೇಳಲಾಗಿದೆ. ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಣ್ಣ, ಥ್ಯಾಂಕ್ ಯು, ಸೋ ಸ್ವೀಟ್ ಆಫ್ ಯು, ವೆರಿ ನೈಸ್. వావ్, వాట్ ట్రెడిషన్స్. నమస్కారం. నమస్తే. వాళ్ళ అమ్మాయిని కాపాడడానికి రాయల్ వారి స్టైల్లో రాయల్ గా ట్రీట్ చేస్తున్నారు. వీళ్ళకి ఎవడెవడో తెలియట్లేదు. ఎలాంటి సినిమాలు తీశాన్రా? ఆ మర్యాదగా అర్హుడు నేను, ఆ దండలు నావి, ఆ జేజేలు నావి. అసలు అక్కడ ఏడు జరుగుతుందో తెలుసా? ఎందుకు తెలియదురా? మనందరికి రాత్రి ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి పార్టీ ఇస్తారు. అతనికి సూట్ రూమ్, మాకు డేలక్స్, నీకు నానేసి. ఊరు బాయిలర్ కూడా మాకు కూడా పార్టీ కరెక్టే, కానీ పొద్దున్నే వేసేస్తారు. వాళ్ళ అమ్మాయిని లేపుకెళ్ళిపోవడం అనుకుని అతనికి మరణశిక్ష విధించారు. మనకేమో శిరోమండనం అంతే, గుండెలు గీకేస్తారు. గుండు లేదు, బొక్క లేదు. అవతల నా సినిమా ఓపెనింగ్ ఉంది, నేను పోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? చూడు కమ్మాను రా, ఇప్పుడు వెళ్ళిపో. జై చాలా మంచివాడు, నాకు సహాయం చేశాడు, ప్రమాదం నుంచి కాపాడాడు. ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతానోనని నాకు తోడుగా ఉన్నాడు. ఎంత చెప్పినా వినకుండా నాన్నగారు అతనికి మరణ శిక్ష విధించారు. ఎలాగైనా దాన్ని ఆపాలి. మీ నాన్నగారు ఒక్కసారి ఆ గద్దెనికి తీర్పునిచ్చాక అది వెనక్కి తీసుకోవడం అసాధ్యం తల్లి. కావాలంటే నేను చేసిన తప్పుకి నన్ను చెప్పమనండి, జైకి మాత్రం శిక్ష పడకూడదు. ఊరుకో అమ్మా. ఊరుకోక, అన్నిటికీ దేవుడున్నాడు. హలో, వాళ్ళు మాకు దొరికారు, వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. శత్రు వాళ్ళు చేయని చంపేస్తున్నారు. నేను అన్నీ చెప్పినట్టే వింటాను. అతన్ని కాపాడండి ప్లీజ్. నా చేతుల్లో చావాల్సింది వాళ్ళ చేతుల్లో చేస్తున్నాడమ్మా. రాజుల గురించి చిన్నప్పుడు ఫెయిరీ టేల్ చదివాను, ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను. వాళ్ళ అమ్మాయికి చిన్న సాయం చేస్తే ఎంత మర్యాద. వాట్ అ హాస్పిటాలిటీ, వాట్ అ ట్రీట్మెంట్. రాజులంటే వీళ్ళు, రాచరికం అంటే వీళ్ళది. ఆ హుందా, ఆ బందా, ఆ టీవీ, ఆ చిరునవ్వు, ఆ కాస్ట్యూమ్స్, ఆ హెయిర్ స్టైల్ చూసారా ఎంత రాయల్ గా ఉంది. రాయల్ అంటే గుర్తొచ్చింది, ఎక్కడికి పోతే శ్రీకృష్ణదేవరాయల జీన్స్. మీ సంగతి నాకు తెలియదు కానీ రాత్రి వాళ్ళు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత ఇంకా చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుందండి. వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే బాపు, బలిచ్చే ముందు మేకపోతుకి ఇచ్చే ట్రీట్మెంట్. వాట్ యు మీన్? వాళ్ళు నువ్వు చంద్రముఖిని కాపాడావనుకోవట్లేదు, లేపుకెళ్ళావనుకుంటున్నారు. అందుకే నీకు మరణ శిక్ష విధించారు. చూసినారు పాపం ఎలా బిగించుకోండా. బాపు ఎన్నావా ఫస్ట్ బెల్లో? మనుషులు చంపేయడం ఏంటండి? ఎక్కడైనా ఉందా? లేదు. అసలు మనం ఎక్కడున్నాం? ఇక్కడే. డెమోక్రసీలో నేను చంపేస్తాను, నరికేస్తాను అంటే కుదరదండి. దానికి ఒక పద్ధతి ఉండాలి, ప్రొసీజర్ ఉండాలి. అరే, బంపర్ మెజార్టీతో గెలిచి నరేంద్ర మోడీ ఏదైనా డిసిషన్ తీసుకుంటే 10 మందితో డిస్కస్ చేస్తాడు. అంతెందుకు కసబ్ నూరి తీయాలంటేనే 100 మీటింగ్లు, 1000 డిస్కషన్లు. అలాంటి నాతో డిస్కస్ చేయకుండా, నా ఆర్గ్యుమెంట్ వినకుండా వన్ సైడ్ డెసిషన్ తీసేసుకుంటారండి. వీళ్ళకంటే గొప్ప గొప్ప వాళ్ళని చాలా మంది చూసాం. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఏమయ్యాడు? ఆఖరికి 2 చేతులు బయటకి కప్పెట్టేశారు. టిప్పు సుల్తాన్ ఎపిసోడ్ ఎలా ఎండైందో మనం చూడలేదా? ప్రజలు తెలీదా? రాత్రి మన మీద తగిలేసింది ప్రజల సొమ్ము కాదా? ఆ లుసురీలు తగలదా? మరి ఇందాకేమో రాయల్ జీన్స్ రాజులు అన్నావా? ఏం రాజులు? అసలు రాజులు అంటే ఎలా ఉండాలి? బాహుబలిలో ప్రభాస్ లా ఉండాలి. ఈడెలా ఉన్నాడు? ప్రభాస్ సీన్ లా ఉన్నాడు. పైగా 6 లేనికి రథారుడైన ప్రైమ్ మినిస్టరా, తమ్ముడు హోమ్ మినిస్టరా? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నాను. మీరా పదం పోదాం. బాపో ఏంటి? వేరే 4 మనుషులు వచ్చి ఇందాక ఎత్తుకెళ్ళిపోను. చెప్పండి సార్, వీళ్ళకి దండం పెడతారు. ఏమండి? వాళ్ళకి కాకుండా కాపాడు స్వామి, కాపాడు. వీళ్ళు ఎప్పుడు పుల్లుగా తాగేసి ఉంటారనుకుంటాను, అందుకే అలా అరుతున్నారు. కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చాడు, బాగానే ట్రైనింగ్ ఇచ్చాడు. చెయ్యి చూపిస్తే ఆగిపోతున్నారు. రథావరా, అమ్మాయి గారు చెప్పింది నిజమేనేమో. దయచేసి ఒక్కసారి ఆలోచించండి.
రథారు గారు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారండి. కొంచెం హ్యూమానిటీతో ఆలోచించండి సార్. మా పేరెంట్స్ ని ఒక్కనే వదిలేసి యూరోప్ వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు ఇండియా రావండి. ఏదో చిన్నోడిని చెప్తే నేను కోపడకండి అయ్య గారు. కొంచెం పెద్ద మంది చేసుకుని ఒగ్గేయండి, మీకు దండం పెడతాను. ఇంకా చేతులు కట్టంటారు మరి. 13 సంవత్సరముల తర్వాత ఈ బలిపీఠం దగ్గర మరణ శిక్ష పునరావృతం అవుతుంది. పూర్వీకుల నిబంధనల ప్రకారం రథావరులు కేవలం తమ భుజబలంతో ఆ మొదలుకున్న ఖడ్గాన్ని లాగినచో శిక్ష అమలుపరచబడును. లేని ఎడల మరణ శిక్ష రద్దు గావించబడును. కంగ్రాట్స్ భయ్యా, అందరూ బయటపడిపోయాం. గ్యారెంటీగా లాగలేడు కదా. లాగడానికి డబల్ స్టార్ ఏంటి ముసలి బొక్కలు అవుతాడు. ఎట్లా ఎత్తున్నట్టవా? ఈ బాబు రాక్షసులాగా అయిపోండి. బాబు లాగేసిందండి. సార్ రథారు సార్, సార్ ప్లీజ్ సార్, నేనేం చేయలేదు సార్. సార్ నేను చంపకండి సార్. సార్ ప్లీజ్. రథావర్ గారు మీకు దండం పెడతాను సార్. సార్ సార్ మాకే తెలియదు, మాట మంచిది సార్. విప్పండి, విప్పండి కట్లు. నన్ను మన్నించండి బాబు, మన్నించండి. బజరప్ప, రుద్రాక్ష పుట్టు మొత్తం ఉన్న యువకుడు మన చంద్రముఖిని వెతుక్కుంటూ వచ్చేశాడు. భవిష్యత్ రథావరుడు నా అల్లుడు. వారసు ఆలియాకి షిఫ్ట్ అయింది. ఆలియా అంటే అల్లుడు. మీ వాడిని వదిలేసారయ్యా. పైగా ఆలియా అయిపోయాడు. ఇంకా మేము విజయమాల టైప్ లో జంప్ అయిపోవాలి. ఆ రోజు నంజుందప్ప స్వామి వారు చెప్పినట్టే రుద్రాక్ష పుట్టు మచ్చ ఉన్న యువకుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు తల్లి. తప్పనిసరి పరిస్థితుల్లో 12 సంవత్సరాలు మిమ్మల్ని గృహ నిర్బంధంలో ఉంచానమ్మా. 12 ఏళ్ళ? ఈ రోజుతో మీ చెర తొలగిపోయింది. ఇక నుంచి మీరు స్వేచ్ఛాజీవి, విహంగంలా విహరించు తల్లి. ఈ రథావరగాడు అయితే ప్యూర్ కన్నడలో మాడుతున్నాడు, లేకపోతే పచ్చి తెలుగులో మాడుతున్నాడు. ఈడి సిమ్ సింగిల్ డీలు. రేపే మీకు ఆలియాకి పండితుల ఆశీర్వచనాలతో మంగళ వాయిద్య ఘోష మధ్య రణఘణ ధ్వనుల శుభ శంకరావంతో నిశ్చితార్థం జరప తలపెట్టినాం. దీనికి రాయల అంశ, రథావర వంశ, ప్రజల ప్రశంస తోడుగా ఉంటుంది. ఇంక మేము వెళ్ళొస్తామయ్యా. మీరంతా వివాహానికి విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి వధూవరులకు ఆశీస్సులు అందించి మమ్మల్ని ఆనందింప చేయగోరుతున్నాము. 12 సంవత్సరాల నుంచి ప్యాలెస్ లోనే ఉన్నావా? ఎందుకు? చిన్నప్పుడు ఒకరోజు ప్యాలెస్ కి నంజుండప్ప స్వామి వారు వచ్చారు. చిరంజీవి చంద్రముఖిది 12 సంవత్సరాల నుంచి 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 12 సంవత్స
మిథున రాశి కన్యా లగ్నం. రాజ్య లాభాధిపతి ధనస్థానమందు గురుడు చంద్రునితో కలిసి చంద్ర ఉచ్చస్థానంలో ఉండడం వలన ఈమె ఎక్కడుంటే అక్కడ ధనధాన్యాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు సమృద్ధిగా ఉంటాయి. చంద్రముఖిది మహర్జాతకం. జయ మంజునాథ. కాకపోతే సప్తమ స్థానాధిపతి తృతీయమందు కుజునితో చేరి ఉన్నాడు. అందువల్ల ఏమవుతుంది స్వామి? చిరంజీవి చంద్రముఖి మీ జాతి కాని వాడితో ప్రేమలో పడి వివాహం చేసుకునే అవకాశం ఉంది. అదే గనక జరిగితే మీ వంశం నిర్వంశమవుతుంది, ఊరు వల్లకాడవుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామి? అమ్మాయికి 20 ఏళ్లు వచ్చే వరకు, అంటే మరో 12 ఏళ్ల పాటు గడప దాటనివ్వకూడదు, పరాయి పురుషుణ్ణి చూడనివ్వకూడదు. అంటే గృహ నిర్బంధంలో ఉంచాలి. ఇంత చిన్న వయసులో అమ్మాయికి అంత పెద్ద శిక్ష? ఇది శిక్ష కాదు భజరప్ప, వంశరక్ష. పాటించకపోతే ఈ వంశంతో పాటు ఊరే నాశనమైపోతుంది. వేరే మార్గమే లేదా స్వామి? అమ్మాయిది శివుడి అంశ గనుక రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్న యువకుడికిచ్చి వివాహం చేస్తే దోషం తొలగిపోవడమే కాదు, అమ్మాయి జాతకం మరింత శక్తివంతమవుతుంది. మీ వంశ ప్రతిష్ట దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కానీ అలాంటి వాడు కోట్లలో ఒక్కడే ఉంటాడు. దొరకని పక్షంలో అమ్మాయికి 20 సంవత్సరాలు నిండిన తరువాత ఏకాదశి రోజున చంద్రముఖి జాతకానికి సరిపోయే యువకుడితో వివాహం జరిపించాలి. అప్పట్నుంచి 12 ఏళ్ల పాటు ఈ నిర్బంధంలోనే నా ప్రపంచం. 24/6 = 4. ఏకదంతాయ వక్రతుండాయ తై తై తక్క బాయప్పా. అలా 12 ఏళ్లు గడిచాయి. రుద్రాక్ష పుట్టుమచ్చున్న యువకుడు దొరకలేదు. అప్పుడు నంజుండప్ప స్వామి వారు చెప్పినట్టే ఒకరోజు కార్తీక శుద్ధ ఏకాదశి గురువారం తెల్లవారుజామున 3:20 దేవగిరి సంస్థానాధీశులు శ్రీ వీర నరసింహరాయ, శ్రీమతి అర్పితరాయల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చంద్రముఖిని ముక్తహళ్లి వాస్తవ్యులు శ్రీ చామరాజ వడయార్, శ్రీమతి వాణీ విలాస వడయార్ల ఏకైక కుమారుడు రాహుల్ వడయార్ కు ఇచ్చి వివాహం చేయ ఇరువురు నిశ్చయించినారు. తాంబూలాలు మార్చుకోండి. చంద్రముఖి, రాహుల్ వడియార్ దుర్మార్గుడు, చాలా అరాచకాలు చేశాడు. ఇవన్నీ తెలియని మీ నాన్నగారు వారితో నేను నిశ్చితార్థం చేశారు. నాన్నగారితో ఈ విషయం చెప్పొచ్చు కదా పిన్ని. ఆయన అన్నింటికన్నా ఎక్కువ నంజుండప్ప స్వామివారు చెప్పిన జాతకాన్ని నమ్ముతారు. 12 ఏళ్లుగా నిర్బంధంలో ఉన్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి స్వేచ్ఛగా బ్రతుకమ్మా. ఎక్కడికి పిన్ని? బెంగళూరులో మీ అత్తమ్మ ఉంది. ఆ రోజుల్లోనే మీ నాన్నగారిని కట్టుబాట్లని ఎదిరించి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. నిన్ను కడుపులో పెట్టి చూసుకుంటుంది. వెళ్ళమ్మా. చంద్రముఖి, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ వివరాలు ఎవ్వరికీ చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళ వల్లే నీకు ప్రమాదం జరగచ్చు. నేను వెతుక్కుంటూ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు లండన్ వెళ్లారని తెలిసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నువ్వు కనిపించా, ఆసరాగా అనిపించా. నిన్ను మా వాళ్ళు ఏం చేస్తారో అని ఎంత భయపడ్డానో తెలుసా? మనిద్దరం కలవడం, నీకు రుద్రాక్ష పుట్టుమచ్చ ఉండడం అంతా దేవుడి నిర్ణయం. నేను 12 ఏళ్ళు అనుభవించిన బాధ మొత్తం ఈ క్షణంలో మర్చిపోయాను. చాలా సంతోషంగా ఉంది. రేపే మన నిశ్చితార్థం. చాలా పనులున్నాయి. వస్తాను. ఈ రుద్రాక్ష పుట్టుమచ్చ ఏంటి? అది నాకుండడం ఏంటి? అసలు అలాంటి ఉంటాయా? ఉండవు. నేనే పెట్టాను. ఎవరు నువ్వు? ఎందుకు పెట్టావు? నా పేరు బుక్కరాయ, చంద్రముఖి కజిన్ బ్రదర్ని. నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని మా అక్క విలవిల్లాడిపోయింది. అందుకే మా అమ్మగారి సలహాతో నువ్వు నిద్రలో ఉండగా నేనే నీకు ఆ పుట్టమచ్చ పెట్టాను. ఆ మచ్చ అబద్ధం కావచ్చు, కానీ చంద్రముఖి ప్రేమ నిజం. 12 సంవత్సరాల తర్వాత చంద్రముఖి ఇంత సంతోషంగా ఉండడం ఇప్పుడే చూస్తున్నాను. తనకి నిజం చెప్పి ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు బాబు. అసలు విషయం, ఈ రుద్రాక్ష పుట్టమచ్చ మీకు లేదని తెలిస్తే ఆ రుద్రదేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. నిశ్చితార్థానికి సిద్ధం కండి. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకోపోతే చంపేస్తాడనమాట. శుభం భూయాత్. ఉంగరం తీసుకో బాబు. నువ్వు తొడుగు బాబు. పెట్టే లేకపోతే చంపేస్తాను. పవిత్రవంత పరివాజమాసనే విదేశా
ఒక నిస్సహాయురాలైన ఆడపిల్లని నిర్దయగా అత్యాచారం చేసిన ఈ రుద్రప్పకి ఈ ఊర్లోనే కాదు ఈ భూమి మీదే బ్రతికే అర్హత లేదు. అందుకే మరణ శిక్ష విధించడమైనది. రథావర, మీ పవిత్రమైన చేతులకి ఆ నీచుడు నెత్తురు అంటకూడదు. ఇలాంటి రాక్షసుని కన్న పాపానికి వాడి తల నరికే అవకాశం నాకివ్వండి. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారికి ఈ శిక్ష ఒక గుణపాఠం కావాలి. దయచేసి వీడిని నా చేతులతో చంపే అవకాశం ఇవ్వండి రథావర. ఎందుకు ఇలా జరిగింది నాన్న? ఎందుకు ఇలా జరిగింది నాన్న? వాడి వల్ల వీర నరసింహరాయల నమ్మకం సంపాదించడం కోసం నీ అన్న అంటే నా కన్న బిడ్డ తల నా చేతులతో నేను నరికాను. వాడికున్న జాతకాల పిచ్చిని ఆధారంగా చేసుకుని చంద్రముఖిని 12 ఏళ్లు ప్యాలెస్ లోనే బందీగా ఉంచగలిగాను. అది కుమ్మంలోంచి బయట పెట్టే మొదటి అడుగు నరకంలోకే అవ్వాలన్న కసితో నిన్ను 13 ఏళ్లు దూరంగా పెంచి ఎవరో బిడ్డగా పరిచయం చేసి చంద్రముఖితో నీకు నిశ్చితార్థం జరిపించాను. కానీ ఇప్పుడు నా పథకం మొత్తం నాశనం అయిపోయింది. దానికి కారణం వీడు. రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్నవాడు వస్తాడని చెప్పడం, వాడు రావటం. రుద్రాక్ష పుట్టుమచ్చ అభూత కల్పన. అది మానవ మాతృకి ఉండదు. ఆ మచ్చ అబద్ధం. కానీ వీర నరసింహరాయల జాతకాల పిచ్చి నిజం. ఖచ్చితంగా చంద్రముఖిని వాడికిచ్చే పెళ్లి చేస్తాడు. వాడు బ్రతికుంటే వ్యాపారంలో గాని వ్యక్తిగతంగా గాని మనకడ్డొచ్చిన వాడు ఎవ్వడు బతకడ్నానా. చంద్రముఖి నాకు భార్య అవుతుంది, మన పగ తీరుతుంది. మీరా జ్యూస్. ఈ సంక్రాంతికి మన మావయ్య గారి ఇంట్లోనే ఉంటున్నాం. సెక్యూరిటీ అంతా అలర్ట్ గా ఉండాలి. నువ్వేం టెన్షన్ పడకనా, వాడు ఆల్రెడీ దేవగిరి చచ్చుంటాడు. వాడు చావలేదు. ఏంట్రా వాడు చావలేదా? వాడేదో మాయ చేసి వాళ్ళ నుంచి తప్పించుకున్నాడు. ఖచ్చితంగా ఎక్కడికి వస్తాడు. ఇంత సెక్యూరిటీని దాటుకొని వాడి ఇంట్లోకి రాలేడు. ఒకవేళ వస్తే ఈసారి నా చేతిలో ఖచ్చితంగా చేస్తాడు. సురేఖ 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 వండి తీయండి. సిస్టర్, మా వదినకి ఏమైంది? అది డాక్టర్ గారు వచ్చి చెప్తారు. వదిన, సడన్ గా ఎందుకు అలా పడిపోయా? నీకేమైంది? నాకేం కాలేదు. మా ఇంట్లో ఉంచి తప్పించుకోవడం కష్టం. ఇక్కడైతే ఈజీ. ముందు చెక్ ఫోన్ చెయ్యి. కనెక్ట్ అవ్వట్లేదు వదిన. అయ్యో, మీ అన్నయ్య వచ్చేస్తారు. మెసేజ్ చెయ్యి. ఓకే. అమ్మా మీరా, ఇంకా డాక్టర్ రాలేదా? రాలేదన్నయ్య. ఎంతసేపు రా? మధ్యలో కళ్ళు తెరిచిందా? కళ్ళు తెరిస్తే టెన్షన్ ఏముందిరా? ఏం లేదన్నా, ఈ మధ్య అందరూ అన్నని దెబ్బేస్తున్నారా, అదే టెన్షన్. నమస్తే, ఐఎమ్ డాక్టర్ జయంతి. ఈరోజు నీ జయంత. హ్యాపీ బర్త్డే. జయంతి నా పేరు. నీ పేరేంద్రా బాయ్? ఐఎమ్ డాక్టర్ శ్యామ్లా. జోడీ మంచిగా ఉంది. చెప్పండి. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. కంగ్రాట్స్, మీరు తండ్రిగా పోతారు. ఎగ్జాక్ట్లీ. వాట్ నాన్ సెన్స్. తనకి ఆపరేషన్ అయిపోయింది. అరే మజాక్ చేస్తున్నా బాయ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ యూనో. అయినా రోగిని ప్రేమించిన వాడు రోగితో సమానం. మీరు రోగిని ప్రేమిస్తున్నారా? రోగిస్టోలో ప్రేమిస్తారా బాయ్? నువ్వు ముందు చూడు. చూస్తాం బాయ్, బరాబర్ చూస్తాం. చూడకేం చేస్తాం? అదిగో మళ్ళీ అన్నా, వదిలేమా కళ్ళు తెరుస్తుందిరా, టెన్షన్ పడకు. నీకు ఇట్లా అర్థమైందా? షీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. తనకేం కాలే. షీస్ జస్ట్ యాక్టింగ్. నాటకాలు ఆడుతుంది. ఏంట్రా నాటకాలు ఆడాల్సిన పని మాకేంట్రా? నా భార్య కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను. ఏం జరిగిందో సరిగ్గా చూసి చెప్పు. మీకు కొంచెం బీపీ ఉంది, టెస్ట్ చేద్దాం. శ్యామలా, రాసుకో బాయ్. బీపీ టెస్ట్, బ్లడ్ టెస్ట్, యాంజియోగ్రామ్ విత్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్, ఈసీజీ, ఎంఆర్ఐ స్కాన్, థైరాయిడ్ ఫంక్షన్, ఎక్స్రే అండ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఈమె బాడీలో ఉన్న పార్ట్స్ కోసం మన మిషనరీ లో ఉన్న అన్ని పార్ట్స్ వాడు. ఏడు కాంప్రమైజ్ కావాలి. ఇట్స్ రిడిక్యులస్. కళ్ళు తిరిగితే ఎన్ని టెస్ట్లా? కళ్ళెందుకు తిరిగాయో కళ్ళతో చూసి చెప్పలేదు. బ్రెయిన్ లో ట్యూమర్ ఉండొచ్చు, బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఉండొచ్చు, లివర్ లో లీక్ ఉండొచ్చు, కిడ్నీలో రాళ్ళు ఉండొచ్చు, హిమోగ్లోబిన్ పెరుగు ఉండొచ్చు. ఈ టెస్ట్లన్నీ చేస్తే గానీ కళ్ళెందుకు తిరిగాయో కరెక్ట్ గా చెప్పలేం. ఈ టెస్ట్లన్నీ చేయడానికి కూడా టైం పడుతుంది డాక్టర్. కరెక్ట్. అంటే జనాలతో ఇక్కడనే ఉంటా సరైంది. ఇంకా మా ఆర్గన్స్ రియాక్షన్స్ బట్టి మా యాక్షన్స్ ఉంటాయి అన్నట్టు. అవసరమైతే లండన్ కి డాక్టర్ దించుతాం. మీకు గంటకోసారి బులెటిన్ రిలీజ్ చేస్తాం. డోంట్ వరీ. సిస్టర్, పేషెంట్ ఐసీలో పెట్టండి. బ్రదర్, మీరు బిల్లు కౌంటర్ లో కట్టండి. పురోన్కలు పచ్చగా ఉన్నాయి, కామెర్లేమో టెస్ట్ చేయి.
అన్నా వదిలేమా కళ్ళు మూసేసిందనా? మీరా ఎక్కడుందో వాళ్ళ వదిన నంబర్ నుంచి మెసేజ్ చేసింది. తను అక్కడి నుంచి ఎస్కేప్ చేయాలి. అది చేయాలంటే ముందు మనం ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. దానికి నేను ప్లాన్ చెప్తాను. పెళ్లి బట్టలు కొనుక్కోవడానికి అల్లుడు గారితో కలిసి బెంగళూరుకి వెళ్తానంటారు. అలాగే వెళ్ళండి. థ్యాంక్ యూ నాన్నగారు. ఈ రథావారం నేను అల్లుడి కింద గట్టిగా ఫిక్స్ అయ్యాడు. చంద్రముఖి కూడా నేను వదలలేదు. ఇప్పుడు ఎలావా? ఇక్కడ నుంచి బయటపడాలంటే చంద్రముఖిని తీసుకెళ్ళక తప్పదు. మీకు తోడుగా మన బుక్కరాయిలు కూడా వస్తాడు. ఆజ్ఞ దొడ్డప్ప. నువ్వు ఇక్కడే ఉండు, నేను తొందరగా వచ్చేస్తాను. ఇప్పుడు నాకు తోడుగా చేయి ఉన్నాడు, సరేనా? వాళ్ళు ఇప్పుడే 1999 బ్లాక్ ఫార్చ్యూనర్ లో బెంగళూరుకు బయలుదేరారు. టూ మచ్ వెయిటింగ్. ఎంతసేపు ఏం చేస్తున్నాడు రేడు? స్టార్ట్ ద వెహికల్. కమ్ ఆన్, లెట్స్ గో. ఎవడో నువ్వు చేయేస్తా? అక్క, ఇట్స్ మీ యువర్ బ్రో బుక్క. ఏవిట్రా అవతారం? నీ పిల్లకేది? మన వంశాచారం. వంశమా తొక్క. ఇలా జుట్టు పెంచుకొని టార్జన్ లా తిరిగితే సిటీలో జూ నుంచి వచ్చినట్టు చూస్తారు. కరెక్ట్ బుక్క. లెట్స్ గో. బావా ఎలాగే రాగిరి వెళ్తున్నావు కదా, తాతగారిని కలుద్దామా? నేను కలవనని తెలుసు కదా, ఎన్నిసార్లు చెప్పాలి? అది కదరా. వదిలే. రాజేష్, చెయ్యంటే వాళ్ళ తాతగారికి ఇష్టం లేదా? ఆయనకి అంటే ప్రాణం, వీడికే ఆయన కోపం. రేయ్, ఆ చేయగడు చాలా డేంజరస్. ఈసారి అమ్మాయి గారు మిస్ అయితే అన్న మనల్ని ఎవరిని బతకనివ్వడు. అన్నా వాడు మనం ఇట్లా చూస్తే గుర్తుపట్టేస్తాడు. అని రిటర్న్ పట్టుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అని ఎట్టి పరిస్థితుల్లో వేసేయాలని. అరే ఇప్పుడు మేము ఖాళీలే అవుతున్నాం. మార్నింగ్ నుండి ఒకటే మోషన్స్ డాక్టర్. ఒకటే కదా అయితే ఏమైతుంది? ఒకటే డాక్టర్. అరే గట్లయితే పక్కన అనురాధ క్లినిక్ ఉంది, అడిగో. ఈ పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకో, గోలీ సోడా తాగు. గ్యాస్ అనకపోయినా మొత్తం అనకపోతుంది. డాక్టర్ శ్యామల మన హాస్పిటల్లో దొంగ డాక్టరా? ఎస్ జయంతి, నా కాళ్ళతో చూశాను. కడుపు నొప్పికి పారాసెటమాల్ ఇస్తున్నారు, పేషెంట్స్ అనురాధ క్లినిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ బయోవార్. నేను తెలంగాణకి నుంచి వచ్చి హాస్పిటల్ పెట్టిన కడుపు మంటతో చేస్తున్న డర్టీ పాలిటిక్స్ ఇవి. గా దొంగ డాక్టర్ని రెడ్ హ్యాండెడ్ పట్టుకోనికి నా తన ఖతర్నాక్ ఐడియా ఉంది. యాదగిరి, ఈ ధూళిగాడు పెద్ద పొలిటికల్ క్రిమినల్. ఏదైనా తేడా జరిగితే జాబులు పోతాయి. సెక్యూరిటీ టైట్ చేయండి. ఓకే సార్. ఈ ధూళిగాడి మీద ఫ్యాక్షనిస్టులు అటాక్ చేస్తారని ఇన్ఫర్మేషన్. పోలీసులు ఉన్నారని తెలిస్తే వాళ్ళు రాకపోవచ్చు. అందుకే వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి నా దగ్గర ఓ ఐడియా ఉంది. రాజేష్, వెహికల్ రివర్స్ చేసి రెడీగా ఉండు. నేను వెళ్ళి బిర్యానీ తీసుకొస్తాను. చేయి జాగ్రత్త. అన్నా, వాడు అప్పుడే లోపలికి వెళ్తున్నాడు. టైం చూసి వాళ్ళ లోపల వేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, రూమ్ నెంబర్ 206. ఫస్ట్ ఫ్లోర్. యా, థ్యాంక్ యూ. డాక్టర్, త్వరగా మా ఆవిడకి ఆపరేషన్ చేయండి డాక్టర్. బిడ్డ అడ్డం తిరిగాడు. సార్, నొప్పులు తట్టుకోలేకపోతున్నాను. వెంటనే నాకు డెలివరీ చేయండి సార్. డెలివరీ చేయడం నేను పోస్ట్ మ్యాన్. ఇక్కడ గర్భిణీ స్త్రీ నొప్పులతో విలవలాడిపోతుంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తారా మీరు? ఇమీడియట్ గా ఆవిడకి ఆపరేషన్ చేయకపోతే మీడియాకి ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ ద పోలీస్. నేను చెప్పింది కరెక్టే. పోలీసులు వస్తున్నారు. దొరికితే దొంగ డాక్టర్లను లోపలేసేస్తారు. ఫస్ట్ దీన్ని ఆపరేషన్ థియేటర్ కి తోలుకుపోతాం. ఇదేం పరిశాన్ గా గురి, మేమైతే ఆపరేషన్ చేస్తాం. టెస్ట్లన్నీ చేశారా? చేశారండి. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే? రేయ్, వాడు పైకి వెళ్ళిపోయాడు. అమ్మాయి గారిని తీసుకెళ్ళిపోయాడంటే అన్న మనల్ని చంపేస్తాడు. మీరు డాక్టర్ అయి ఉండి విలన్ అసిస్టెంట్స్ తో ఇలా మాట్లాడుతున్నారేంటి? నేను ఉన్నామా, ఫేస్ లో కూడా డౌట్స్. డాక్టర్, సారీ ఇన్స్పెక్టర్, పారాసెటమాల్ టాబ్లెట్ గాళ్ళు పేషెంట్ ఎందుకు ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు? నువ్వేం పరిశాన్ కాకమ్మా, మళ్ళీ వచ్చి ఆపరేషన్ చేస్తాం. దానా హలో, పోలీసు వాళ్ళు ఏదో ఒకటి చేయకపోతే లోపలికి ఇస్తారు. కానీ ఆపరేషన్ ఎలా చేయాలరా? ఏముందా, కత్తితో రపరపా కోసి బిడ్డను తీసి మళ్ళీ దప్పలంతో కొన్ని సంచులు కుట్టినట్టు కుట్టడమే. కోసుడు తీసుడు కుట్టుడు అంతే. మీరు డాక్టర్లా రౌడీలా నన్ను చంపేస్తారా? అది కాదమ్మా, చెప్పండి. ఆపరేషన్ నేను చెప్పిన చేయనండి. వీళ్ళెవరు? స్పెషల్ టీమా? శ్యామల వాళ్ళని చంపేసేలా ఉన్నారా? జయంతి, ఆమె వాళ్ళని చంపేసేలా ఉంది. ఏదైనా ముందు పేషెంట్ కాపాడుకోవాలి. పద పదండి. రౌడీ డాక్టర్. మీకు నొప్పి తెలియకుండా మేము ఆపరేషన్ చేస్తాం. పోలీసులు అయి ఉండి డాక్టర్లు అని చెప్తారా?
మేము దొంగ పోలీసులు. మరి వాళ్ళు దొంగ డాక్టర్ ఏంట్రా కలిసి చేస్తున్నారు? ఇదేంట్రా? ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో వైట్ బ్రీడ్ ఏనుగులు ఉన్నాయని విన్నాను. ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను. అవునరా బాయ్. పోలీసులు ఆపరేషన్ చేయడం ఏంటి సార్? దీన్నే పోలీస్ ఆపరేషన్ అంటారు. ఫాదర్ ఫాదర్ నేను ఫాదర్ నవ్వుతున్నాను ఫాదర్. నాకు పుట్టబోయేది మగబిడ్డో ఆడబిడ్డో కొంచెం చెప్పండి ఫాదర్. ఒరే ట్రంకర్ మంకి, అక్కడ ఏం జరుగుతుందో చూడు. అమ్ము చెక్ ద బీపీ. నా పిల్లానికి పోలీసులు ఆపరేషన్ చేస్తున్నారేంటి ఫాదర్? మేము అదే టెన్షన్ లో ఉన్నాం. వెళ్ళి రక్షించుకో. తాగుపోతే ఎడవా. ఆపరేషన్ సక్సెస్. మీరు పోలీసులా రాక్షసులా? మీ డ్యూటీ మీరు చేసుకోకుండా నా పిల్లానికి ఆపరేషన్ చేస్తారా? కంగ్రాచులేషన్స్, మీకు పోరడు పుట్టిండు. తల్లి బిడ్డ సేఫ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సీఏ గారు. డాక్టర్లు చేయలేని పని మీ పోలీసులు చేశారు. మీకు పరమీర్ చక్ర ఇవ్వచ్చు సార్. పరవర్షంలో ఉన్నాడు. పరసంలో మన దొంగ డాక్టర్లు పట్టుకోవాలి. రాజేష్ నువ్వు కోఆపరేట్ చేస్తానంటే చైనీ వాళ్ళ తాతగారిని కలపడానికి నేను ఒక ఐడియా చెప్తాను. చెప్పు. చేయొస్తాడు కదా? తప్పకుండా వస్తాడు వదినా. నీకేమవుతుందో అని ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? సారీ. లెట్స్ గో మీరా. బాయ్ వదినా. బాయ్. థ్యాంక్స్. పద. సార్, మనం వెతుకుతున్న ఫ్యాక్షనిస్ట్ వీళ్ళే. యు ఆర్ అండర్ అరెస్ట్. Go fast. Go. Cut చేయి. Fast, Rajesh. రే, ఈ ఫోటోలో చూడరా ఎంత అందంగా ఉన్నాడో. అంతా అమ్మ పోలికే. జై బాబురా. అవునరా? నాకేం తెలియదు బా. వాళ్ళ నుంచి ఎస్కేప్ అవడానికి ఇంట్లో కట్ చేస్తాను అంతే. నువ్వు వస్తున్నావని అమ్మ నాన్న చెప్తే నమ్మలేదు. నిన్ను చూస్తుంటే పండగ ముందే వచ్చేసినట్టుంది. పదా. ఇది నీళ్ళని తెలియక పొరపాటుకు వచ్చాను. మర్చిపో. అనక బాబు, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? కానీ నువ్వు నాకు లేవు. మా అమ్మ చావు కారణంగానే నిన్ను ఎలా క్షమిస్తాననుకున్నావు? మీ అమ్మ చావు కారణం మీ తాత కాదురా, మీ నాన్న. ఆ రోజు యాక్సిడెంట్ లో మీ అమ్మ చనిపోయినప్పుడు డ్రైవింగ్ సీట్ లో ఉన్నది మీ తాత కాదురా, మీ నాన్న. జానకి, 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 జానకి. అబద్ధం తెలియని వయసులో నువ్వు మీ నాన్నని ద్వేషిస్తావేమోనన్న భయంతో నేనే డ్రైవ్ చేశానని అబద్ధం చెప్పాడు రా. నేనే బాబు. ఆ నిజం నీకు తెలియనివద్దని మీ నాన్న దగ్గర మాట తీసుకున్నాడు. వాడు మిమ్మల్ని ప్రేమించాలి, ద్వేషించకూడదు. మీ అమ్మ నీకు అమ్మ కాకముందే వాడికి బిడ్డ. వస్తారని తెలిసి ఎదురు చుట్టం ఆశ.
రారిని తెలిసి కూడా ఎదురు చూడటమేరా ప్రేమ. ఒక కూతుర్ని పోగొట్టుకుని ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ నీ కోసం ఎదురు చూస్తూ బతుకుతున్నాడు రా. చెప్పండి నాన్న. నా మనవడు వచ్చేసాడమ్మా. ఇదిగో మాట్లాడు. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించినా వెలిగుండేది కాదు. నువ్వు రావడంతో మళ్ళీ కళొచ్చింది. నిన్ను చూస్తుంటే నా అమ్ముల్ని చూస్తున్నట్టే ఉంది. తాతగారు మీ ఇద్దరు కలవాలని నేనే ప్లాన్ చేసి మీ మనవని ఇక్కడికి తీసుకొచ్చాను. ఎవరి తల్లి నువ్వు? నా పేరు చంద్రముఖి, మీ అమ్మలమ్మకి కోడల్ని. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఎప్పుడు ఎలా? తాతయ్య అదంతా మీ మనవాడు డీటెయిల్ గా చెప్తాడు. ఫస్ట్ మా రూమ్స్ అలౌట్ చేస్తే మేము ఫ్రెష్ అప్ అయి వస్తాం. రే కిష్టప్ప, అందరినీ తీసుకెళ్లి గదులు చూపించు. ఇష్టప్ప రూమ్ లో ఏసీ అంతా ఉందిగా. జస్ట్ ఫోన్ కాల్ చేస్తే నా కోసం ఇంత దూరం వచ్చావు, ఇన్ని రిస్క్ లో తీసుకున్నావు. చివరికి నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నావు. ఇదంతా నా వల్లే. ఐమ్ రియలీ సారీ చే. ఇట్స్ ఓకే మీరా, వెళ్దాం పద. కమ్. నానా, ఎవరా అమ్మాయిలు? నిశ్చితార్థం జరగడం ఏంటి? అసలు ఏమైంది? తాతయ్య, మీరా యూరోప్ వచ్చింది. ఐమ్ ఇన్ లవ్. హే సిద్ధార్థ్. నేను భయపడుతుంది నా గురించి కాదు, మా ఫ్యామిలీ గురించి. నేను మీరాని ఎలాగైనా రామన్పేట తీసుకొస్తాను. నువ్వు ప్రేమించిన అమ్మాయిని తను ఇష్టపడ్డ వాడికిచ్చి పెళ్లి చేయడం కోసం ప్రయత్నిస్తున్నావు. కానీ మీరా లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా? తాతయ్య, ఫస్ట్ లో వారిపే దీపం కాదు, జ్వాల చివరి వరకు రగులుతూనే ఉంటుంది. నీది మీ అమ్మలాగే మంచి మనసురా. మీరా ప్రేమని గెలిపించాలనే నీ ఆలోచనే నీ ప్రేమని గెలిపిస్తుంది. హలో అన్నయ్య, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు, కానీ నా ప్రేమని అర్థం చేసుకోలేకపోయావు. జయ నన్ను లవ్ చేసి కూడా నా ప్రేమను గెలిపించడం కోసం యుద్ధం చేశాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అలాంటి మనిషి ప్రేమ ఊడిపోకూడదు, గెలవాలి. అందుకే జయని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు అమ్మ నాన్న అన్నీ నువ్వే అన్నయ్య. అందుకే నీకు ఈ విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ప్రేమను ప్రేమతో గెలుచుకోవడం అంటే ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను నీ లైఫ్లోకి ముందొచ్చి ఉండొచ్చు, కానీ చేయలే ఎప్పుడు నీ కోసం ముందుకు రాలేదు. చేయి నీ ప్రేమను గెలిపించాలనుకున్నాడు, నువ్వు అతని ప్రేమను గెలిపించాలనుకున్నావు. ట్రూలీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నీతో కలిసి బతకలేకపోవచ్చు, కానీ నీలాంటి ఫ్రెండ్ ఉందని గర్వంతో బతికేస్తాను. థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. నన్ను అర్థం చేసుకున్నావు. కమాన్, ఇంతకీ ఈ విషయం చేయి చెప్పావా? లేదు, సంక్రాంతి పోటీలు అయిపోగానే చెప్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వాడు పిచ్చేనాడు మనవాడా? అవును సామి, నాయుడికి ఇప్పటిదాకా మనోబలం మాత్రమే ఉంది, ఇప్పుడు మనవడి బలం కూడా తోడైంది. నా పగ తీరకుండా వాడి మనవడు అడ్డుపడ్డాడు. నీ వ్యాపారానికి వాడి తాత అడ్డుపడ్డాడు. ఏం చేయాలో అర్థమైందిగా. పోటీలో తాతని నా చేతులతో చంపేస్తాను, వాడు మనవాళ్ళ చేతిలో చేస్తాడు. ఇన్ని దీపాలు నువ్వు ఒక్కదానివే వెలిగిస్తావా? నేను హెల్ప్ చేస్తాను. దీపాలు గెస్ట్లు వెలిగించకూడదు. నేను ఇంటికి కాబోయే కోడల్ని కదా, అందుకే వెలిగిస్తున్నాను. చంద్రముఖి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది? జయ నన్ను ప్రేమించాడు. నేను యూరోప్ వెళ్ళినప్పుడు అనుకోకుండా జయ పరిచయం అయ్యాడు. ఫస్ట్ లో వారిపే దీపం కాదు, జ్వాల. చంద్రముఖి, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఒప్పుకుంటే జయని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒప్పుకోకపోతే దీపాలు వెలిగించు. బలవంతంగా జరిగిన నిశ్చితార్థానికి
విలువ లేదు. అందరూ సంతోషంగా ఉండాలనుకునే జై సంతోషానికి నేనెలా అడ్డవుతాను? చెయ్యి ఒక్కడు తోడుగా ఉంటే చాలు, 100 మంది సైన్యంలా కాపాడతాడు. నువ్వు చాలా లక్కీ. చంద్రముఖి, నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా? జై ఫస్ట్ లవ్ గెలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. దీపాలు వెలిగించు. చెప్పండి పంతులు గారు. అయ్యా, గుళ్ళో మీ పేర అభిషేకం చేయిస్తున్నాను. అది మీ మనవడి గారి చేత్తో జరిపిస్తే శుభం జరుగుతుంది. సంతోషం, అలాగే పంపిస్తాను. నా భార్య బిడ్డలను అడ్డు పెట్టుకుని నా చేతి ఈ పాపం చేయించే బదులు నన్ను చంపేయండి. తప్పకపోతే ఏమో గాని, లేకపోతే బ్రాహ్మణ హత్య మహాపాపం. బాబుజీ, పోటీల ముందు దేవుడికి అభిషేకం చేయడం మానవైతే. పంతులు గారు నన్ను పంపించమన్నారు. చూడు తాతయ్య, పోటీలో పాల్గొనేది నువ్వు. నీ చేత్తోనే అభిషేకం జరగాలి. నువ్వు వెళ్ళు. సరే, మీరందరూ పోటీలకు వచ్చేయండి. సరే. తాతగారు, నేను మీతో గుడికి రావచ్చా? రామ్మా. హలో, బండి బయలుదేరింది సార్. సరే. రాయగిరి గ్రామ నిబంధనల ప్రకారం 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కర్రసాము పోటీల్లో గెలుపొందిన వారికి 10 ఏళ్ల పాటు గ్రామంపై పూర్తి అధికారం ఉంటుంది. శ్రీ పిచ్చయ్య నాయుడు గారు ఈ సంవత్సరం కూడా స్వయంగా బరిలోకి దిగుతున్నారు. ప్రత్యర్థి శ్రీ గుండప్ప గౌడ తరపున రాహుల్ వడయార్ బరిలోకి దిగుతున్నారు. తిప్పు సామి తిప్పు. నువ్వు కర్ర తిప్పాలా, నేను ఈ ఊళ్ళో చక్రం తిప్పాలా? ఒరే పొట్టి పంతులు, నీ ఫోన్ కాల్ పుణ్యమని ఆ నాయుడు మనవడు ఈ పాటికి పైకి పోయి ఉంటాడు. నువ్వు నా ఇంటికొచ్చి నా చెల్లెల్ని తీసుకెళ్ళినప్పుడే నీ కళ్ళలో నా చెల్లెలి పట్ల ప్రేమని గమనించాను. ఇప్పుడు నా చెల్లెలు కూడా నీ ప్రేమని గుర్తించి నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నాకంటే గొప్పగా నా చెల్లెల్ని ప్రేమించి నీకిచ్చి పెళ్లి చేయాలని నేను కూడా డిసైడ్ అయ్యాను. మీరా, యు ఆర్ మై ఫస్ట్ లవ్. నువ్వు సిద్ధార్థ్ గురించి చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. ఎప్పుడైతే నీ ప్రాబ్లం గురించి చెప్పావో, నువ్వు నాలా బాధపడకూడదని మీ ఇద్దరిని కలపడం కోసం ఇక్కడికి వచ్చాను. మీరా సిద్ధార్థ్ నేను వదులుకోవడానికి కారణం తన ఫ్యామిలీ. వాళ్ళకేమవుతుందన్న భయం. అది అతని ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్. రేపు సిద్ధు నేను పెళ్లి చేసుకుంటే నువ్వు తన ఫ్యామిలీ అవుతావు. అప్పుడు నీకోసం ఎన్ని వదులుకుంటాడో, ఎన్ని సాక్రిఫైస్లు చేస్తాడో ఆలోచించు. ప్రేమించే ప్రతి వాడికి యుద్ధం చేసే శక్తి లేకపోవచ్చు, కానీ గుండె నిండా ప్రేమ ఉండాలి. అది సిద్ధార్థకుంది. మీరా, చంద్రముఖి నన్ను ప్రేమించింది, కానీ మన ప్రేమ గెలవాలని నీతో అబద్ధం చెప్పింది. నిజానికి నేను కూడా చంద్రముఖి గతం విన్నప్పుడే తనకి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నన్ను కాపాడుకోవడం కోసం తను ఏం చేసిందో తెలుసా? చంద్రముఖి వాళ్ళ నాన్నకి తప్పుడు జాతకం చెప్పించి దాన్ని సరిగ్గా నా కొడుకిచ్చి పెళ్లి చేద్దామనే టైంలో నీ మనవడు అడ్డొచ్చాడు. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో చేస్తావు, నీ మనవడు నా కొడుకు చేతిలో చేస్తాడు. నిన్ను చంపుతుంది నాకు మా నాన్నగారికి చేసిన ద్రోహానికి కాదు, మంచి మనుషుల్ని చంపాలనుకున్నందుకు. తాతగారు, మీరు వెళ్ళి చేయని కాపాడండి. జీవితం మనల్ని చాలా చోట్లకి తీసుకెళ్తుంది, కానీ ప్రేమ జీవితం ఉన్న చోటుకే తీసుకెళ్తుంది.
చే నీలాగే ఆలోచించే అమ్మాయి నీకు దొరకడం నీ అదృష్టం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్. మీరా, ఇన్నాళ్ళు నేను మీ ఇద్దరిని కలపడం కోసం ఇక్కడికి వచ్చాను అనుకున్నాను, కానీ మా ఇద్దరిని కలపడం కోసం నువ్వు యూరోప్కి వచ్చాను అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ. నా మూర్ఖత్వంతో 12 ఏళ్ళకి ఇంటినే కారాగారం చేశాను. నన్ను క్షమించు తల్లి. అది నీ తప్పు కాదు నాన్నగారు, నా మీద ఉన్న ప్రేమ. ఎన్ని కోట్లకైనా వెళ్తాను, ఎంతైనా ఖర్చు పెడతాను. నీకు శిక్ష పడనివ్వను. ధైర్యంగా ఉండము. అలాగే నాన్నగారు. జై, మీరా చాలా మంచి అమ్మాయి. మీ పెళ్ళికి నేను రాలేకపోవచ్చు. కంగ్రాట్స్. మీరా నా జ్ఞాపకం, చంద్రముఖి నా జీవితం. నీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాను. లవ్ యూ.